నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. ఈ పాట వింటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసు ఉప్పొంగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఈ పాట పోషించిన పాత్ర చాలా కీలకం. తెలంగాణ రచయిత అందశ్రీ రాసిన ఈ పాట ప్రతి బడిలో, ఊరిలో, చౌరస్తాలో మార్మోగిందనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు మార్పులు చేర్పులతో జయ జయ హే పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించింది. అయితే ఈ పాటకు కీరవాణి సంగీతం అందించడంపై మాత్రం తెలంగాణ సంగీత కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేద్దాం. అసలు ఎలాంటి అభ్యంతరాలున్నాయి, ఎందుకు కీరవాణిని వద్దంటున్నారు, లాంటి విషయాలు మనం డిబేట్ లో మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు మోహన్ గారు, తెలంగాణ సంగీత దర్శకుల సంఘం ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే రఫీ గారు జూమ్ లో జాయిన్ అయ్యారు, ఇంకెన్నాళ్ళు మూవీ డైరెక్టర్. మరికొంతమంది గెస్ట్లు కూడా జాయిన్ అయిపోతున్నారు. సో ముందుగా మనం మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే మోహన్ గారు. సో నిజంగా చాలా మంచి విషయం, పాటని అఫీషియల్ గా డిక్లేర్ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర గీతంగా. బట్ కీరవాణి గారితే మ్యూజిక్ అందించడంలో ప్రాబ్లం ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రాబ్లం ఏం లేదండి, కీరవాణి గారు గొప్ప సంగీత దర్శకులు, వారిని మనం ఏం తప్పట్టడానికి వీల్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గీతం కాబట్టి, మా అస్తిత్వానికి సంబంధించింది కాబట్టి, ఇక్కడ కళాకారులతో చేయించి ఇక్కడ కళాకారులు పాడితే చిరస్థాయిగా ఉండేది కదా. ఇప్పుడు వేరే వేరే అంటే మేము అడగకూడదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే అందశ్రీ గారిది వేరే పాటలు వేయని ఎవరితోనే చేయించుకోవచ్చు, మేము అభ్యంతరం పెట్టడానికి. ఇక్కడ మా అస్తిత్వ పోరాటం కదా, అంతే తప్ప మేము ఎవరిని తప్పు పట్టలేదు. ఇప్పుడు గవర్నమెంట్ తప్పు పట్టం, అందశ్రీ గారిని తప్పు పట్టం, కీరవాణి గారిని తప్పు పట్టం. కాకపోతే ఏంటి అంటే ఇంత గొప్ప పాట సబ్బండ వర్గాలు తెచ్చుకున్నటువంటి తెలంగాణని దేనికోసం తెచ్చుకున్నాం? తెలంగాణ మన అస్తిత్వ పోరాటమే కదా. కాబట్టి మన కళాకారులు, గొప్ప గొప్ప కళాకారులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, వీరితో చేయించవచ్చు కదా. అసలు ఆల్రెడీ ఆ పాట జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రతి గల్లీలో మేము ఎన్నోసార్లు పాడుకున్నాం. దానికి స్వరకల్పన కూడా తను చేశారు, అది జనాలు ఆమోదించారు, అందరూ హర్షించారు. అది గత ప్రభుత్వం చేయనందుకు కూడా మేమంతా బాధపడ్డాం. ఇంత మంచి పాట మరి ఏం జరిగిందో ఏంటో వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఇది 10 ఏళ్ల క్రితం జరిగితే బాగుండేది అని అనిపించింది. కానీ ఇప్పుడు జరుగుతున్నప్పుడు సంతోషపడ్డాం మేము. అయ్యో, ఎన్నాళ్ళకి మనకు ఒక రాష్ట్ర గీతం వెలుగులోకి వస్తుంది కాబట్టి మేము చాలా సంతోషపడ్డాం. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే స్థానికులే, ఇక్కడ గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. ఈ కళాకారులతో చేపిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. రేపు జూన్ 2వ తారీఖు రిలీజ్ చేసుకోవచ్చు హ్యాపీగా, మేము కూడా జాయిన్ అయిపోతుంది దాంట్లో. మేము పరాయడం కాదు కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ మనం ఇక్కడ పరిపాలించుకుంటున్నప్పుడు మేము అడిగే హక్కు మాకు కూడా ఉందిగా. ఇంకోటి ఏంటంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది తరతరాలుగా ఉండే పాట కాబట్టి ప్రతి వాళ్ళు పాడుకునే పాట. ఇప్పుడు ప్రతి తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు అందరూ పాడుకుంటారు, స్కూళ్ళలో పాడుకుంటారు, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో పాడుకుంటారు. కానీ ఎక్కడో కొడతా ఉంటుంది కదా మనకి, మన ఆత్మకి. మన వాళ్ళు పాడితే అసలు యాక్చువల్గా బృందగానం లాగా చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క, అంటే మేము సూచనగా ప్రాయంగా చెప్పాము తప్ప, ఇప్పుడు గవర్నమెంట్ అనేది వారి నిర్ణయం తీసుకుంటారు, వారు ఏ నిర్ణయం తీసుకుంటారని వారి ఇష్టం. కానీ అంటే సీఎం కూడా చెప్పారు కదా, ఇది నా డెసిషన్ కాదు, నేను అందశ్రీతో డిస్కస్ చేశారు, ఆయన ఇష్టానికే వదిలేశాను మ్యూజిక్ డైరెక్టర్ సెలక్షన్ విషయం కూడా అని చెప్పారు. సో దీని మీద ఏం చెప్తారు? నేనేం చెప్పను అంటే, దీని మీద నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ఇక్కడ అస్తిత్వం, మన నీళ్లు, మన ఉద్యోగాలు, దేనికోసమే తెలంగాణ వచ్చిందో అదే మాట్లాడుతున్నాం. వచ్చిన తెలంగాణలో మళ్ళీ ఇదెందుకు? ఇప్పుడు వేరే వేరే పాటలు, ఇప్పుడు పార్టీ పాటలు అనుకోండి, చేయించుకోండి, ఎవరేం చేసుకోవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్ర గీతం కాబట్టి ఆ రాష్ట్ర గీతాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యాలు చేయండి, ఇక్కడున్న కళాకారుల భాగస్వామ్యాలు చేయండి అనేది మా ఆలోచన. ఓకే, ఎస్, రఫీ గారితో కూడా మాట్లాడదాం. రఫీ గారు నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి రఫీ గారు, మీ వాయిస్ రావట్లేదు. రఫీ గారు, యా ఇప్పుడు వస్తుంది. లెట్ రిమైనింగ్ గెస్ట్స్ కమ్. మీ వర్షన్ చెప్పండి రఫీ గారు. ఏం లేదండి, ఆ పాట రికార్డ్ కూడా అయిపోయింది, గవర్నమెంట్ నిర్ణయం చేసింది, అది వచ్చేస్తుంది. ఇప్పుడు దాని మీద చర్చ అనేది
ఓకే జస్ట్ ఒపీనియన్స్ తెలుసుకోవడం వరకే గాని తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ళు ఏవైతే గడిచినాయో ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అట్లీస్ట్ ఒక చర్చ అయితే వస్తుంది. ఏది రాష్ట్రీయ గీతం గురించి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది. గత 10 ఏళ్లలో ఆ ప్రయత్నం కూడా జరగలేదు. అయితే ఇప్పుడు కిర్వాణి గురించి ఏదైతే టాపిక్ ఉందో అసలు అది టాపిక్ కూడా అయ్యేది కాదు. కానీ ఆ వాయిస్ రికార్డింగ్ ఏదైతే లీక్ అయిందో అందశ్రీ గారిది, దాంట్లో ఆయన కిర్వాణి గారికి దళదన్నే మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవరు ఉన్నారు అని అడిగారు చూడండి. అది ఆయన అభిప్రాయంలో ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయన కిర్వాణితో అని చెప్పి రికమెండ్ చేసి ఉండొచ్చు గవర్నమెంట్ కి. అయితే అది ఆయన ఒపీనియన్. యాక్చువల్లీ ఇవన్నీ వింటుంటే నాకేమనిపిస్తుందంటే తెలంగాణలో రచయితల కొదవ కూడా లేదు. అయితే మన ప్రజాపాలన కాబట్టి అన్ని పాటలను కూడా ఇన్వైట్ చేసి తెలంగాణ ఖ్యాతి గురించి తెలంగాణ కల్చర్ గురించి ఫ్రెష్ గా అందరికి కూడా ఒక పాటలు రాసే అవకాశం ఇచ్చి ఫ్రెష్ గా ఒక ఎంట్రీస్ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. అప్పుడు ద బెస్ట్ పాట ఏంటి అని ఒక కమిటీ వేసి ఒక డెమోక్రటిక్ వేలో ఆ పాటను స్క్రూటినీ చేసి ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సింగర్ ఎవరు అలా ఎల్లుంటే ఇంకా బాగుండేది. కానీ ఆల్రెడీ మొదటి నుంచి ఈ పాట పాడుకునే వాళ్ళు ఈ పాటకు ఆల్రెడీ కీర్తి ఉన్నది కాబట్టి ఇక ప్రత్యేకంగా ఆ ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు ప్రభుత్వం. ఎందుకంటే అది చాలా టైం తీసుకునేది. ఇప్పుడు June 2 ఏదైతే ఆవిర్భావ దినం ఉందో ఇప్పటికే డిలే అయిపోయింది పాట నిర్ణయం చేయడంలో. కాబట్టి ప్రభుత్వం తొందరపాటుతో ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు గాక. అయితే ఈ డిస్కషన్ లో జస్ట్ ఒకటే ఏంది అభిప్రాయం ఏంటంటే తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్స్ లేరా ఉన్నారా అనేది కాదు. యాక్చువల్లీ ఇట్లాంటి పాటలకు ఆల్రెడీ ట్యూన్ కూడా ఉంది. అందశ్రీ గారే పాటతో పాటు ట్యూన్ కూడా ఇచ్చేశారు. జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్కెస్ట్రైజేషన్ కోసము కిర్వాణి గారిని పెట్టారు. అయితే ఆ ఆర్కెస్ట్రైజేషన్ చేయడానికి కూడా అందరికీ ఒక అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఆ పాటను మొత్తం ఓపెన్ గా డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి కంపోజ్ చేసి పంపుమని ఉంటే ఇంకా బాగుండేది. అప్పుడు దాంట్లోంచి ద బెస్ట్ ఏంటో తీసుకునే అవకాశం ఉండేది. అయితే తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ అనే పదం మాత్రం కొద్దిగా బాగాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీలో కానీ ఈ సమాజంలో ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఒకరికి తలదన్ని ఇంకోటి వస్తూనే ఉంటారు. అయితే కళాకారులల్లా తలదన్నేటోళ్ళు ఇట్లాంటి అన్ని ఏమి ఉండవు. ఒక భావానికి ఒక కళాకారుడు మంచి వస్తువు ఇవ్వగలడు, అలా ఇంకో జానర్ కి ఇంకో కళాకారుడు అంత బాగా ఇవ్వకపోవచ్చు. ఇదంతా ఏంటంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి ఆ జానర్ ని బట్టి ఆ మనిషిని బట్టి జరుగుతుంది. అయితే ఇది తెలంగాణ పాట కాబట్టి తెలంగాణ మట్టి వాసన తెలంగాణ యాస భాష ఇక్కడ ఉన్న ఫోక్ బాణీలు ఎన్నో ఉన్నాయి. అయితే అవన్నిటిని తెలంగాణ జీవం దాంట్లో రావాలన్నప్పుడు తెలంగాణ భూమి పుత్రులకు అవకాశం దక్కి ఉంటే బాగుండేది. అయితే ఫలానా మ్యూజిక్ డైరెక్టరే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, అతనికి మించి ఎవ్వరు లేడు అనే పాయింట్ మీదనే నా భేదాభిప్రాయం. ఎందుకంటే అలా అని ఉండకపోతే బాగుండేది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను స్వయంగా పాల్గొన్నా. ఎంతో మంది సినిమాలు తీశారు, ఆల్బమ్లు చేశారు. ఎంతో మంది పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినాయి పాటలే మెయిన్ గా. కాబట్టి పాటలకు ఈ టాలెంట్ కొద్దిగా తెలంగాణలో లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే కీర్వాణి గారికి ఇవ్వడం అనేది అది పెద్ద కాంట్రవర్సీ కూడా అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఆయన ఏదైతే తలదన్నేటోడు ఇంకోటి ఉన్నాడా సూపి ఇవన్నీ ఎక్స్ట్రా టాకింగ్ అవన్నీ అవసరం లేకుంటే అది అక్కడికక్కడికి అయిపోయేది. ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది, June 2 కి అది రిలీజ్ కూడా అవుతుంది. దాని గురించి ఇప్పుడు మనం చర్చ ఏం చెప్పుకున్నా కూడా ఏం చేసినా దాన్ని ఆపగలమా? మనం ఎవరు ఆపలేము. అదొక నిర్ణయము, అదొక ఒపీనియన్. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎన్నెన్నో ఒపీనియన్లు జరిగినాయి. అస్తిత్వం మాటకొస్తే అస్తిత్వం అనేది తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా అస్తిత్వం ఉట్టిపడలేదు. ప్రపంచ మహాసభలని గత ప్రభుత్వం చేసింది. కానీ ఆ ప్రపంచ తెలుగు మహాసభలు అనేది చేసిందో దాంట్లో తెలంగాణకు చెందిన పయోనీర్స్ గద్దర్ లేడు, విమలక్క లేదు, ఈ అందశ్రీ కూడా లేదు. ఇట్లా ఎంతో మంది తెలంగాణ కళాకారులు ఎవరైతే లెజెండ్స్ ఉన్నారో వాళ్ళని కూడా
విస్మరించేసి తెలుగు మహాసభలు జరిగినాయి. కాబట్టి ఇది పాలకులతో పాటు ఉండే మేధావులు ఎవరున్నా కూడా, కళాకారులైనా ఎవరైనా కరెక్ట్ సూచన ఇచ్చుకుంటూ దాన్ని కరెక్ట్ గా తీసుకెళ్లడము మేధావుల బాధ్యత. ఓకే రఫీ గారు, ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. మనతో పాటు జూమ్ లో సుక్క రామ్ నర్సే గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రజా వాగ్గేయకారుడు. అయితే లోపు మనం ఫోన్ లైన్ లో రసమై బాలకృష్ణ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ప్రజా గాయకుడు. సో ఒకసారి రసమై బాలకృష్ణ తో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏం చెప్తారంటే, మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు పాడారు, ఈ పాట అన్ని చోట్ల చాలా సార్లు పాడారు. సో ఇప్పుడు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకోవడంలో మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీకున్న అభ్యంతరం ఏంటి, ఏం చెప్తారు? విషయాలమ్మా, ఇందాక కొంతమంది మిత్రులు కూడా మాట్లాడుతూ కూడా నేను విన్నాను. వాస్తవంగా 2001లో సెప్టెంబర్ 30 రోజున తెలంగాణ ధూంధాం పెట్టినామమ్మా. నేనే వ్యవస్థాపకుని, నేనే స్టార్ట్ చేసిన. దానికి అందశ్రీ గారు, వీళ్ళ గూడ అంజన్న గారు, వరంగల్ శంకర్ అన్న, అట్లాగే ఆ రోజు మురళీ మదన్న, జయరాజ్ అన్న, సుద్దాల అశోక్ అన్న, గోరేటి వెంకన్న, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చి మేము ధూమ్ధాం స్టార్ట్ చేసినాము. అప్పటికి ఒక గీతం అంటూ ఏది లేదు. మేము అప్పుడు ఏం చేసేటంటే, మొదట జోహార్లు, నందిని సిద్ధారెడ్డి గారు రాసినటువంటి జోహార్లు అనే అమరులకు జోహార్లు అనే పాటతోని మేము ప్రారంభించుకునేది. సరే, ఒక ప్రారంభ గీతం ఉంటే మంచిగా ఉంటది కదా. అప్పటికే చాలా పాటలు వచ్చినాయి తెలంగాణ మీద, ఒక ప్రారంభ గీతం బాగుంటది కదా అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు అందశ్రీ గారికి నేను అప్పుడు చాలా అత్యంత సన్నిహితుడిని. సరే, ఆ పాట విషయంలో దాన్ని రాసినాక దాన్ని మళ్ళీ కేసీఆర్ దగ్గర ఎన్నిసార్లు కూర్చున్నాము, మార్పులు చేర్పులు అదంతా నేను చర్చించదలుచుకోలేదు. అదొక ఇష్యూ అయిపోయింది, అదొక తరము, ఆ కాలం అయిపోయింది. సరే, ఇప్పుడు కీరవాణి గారు దాని గతంలో కూడా మేము రికార్డు కూడా చేయడం జరిగింది. అది చాలా పెద్ద, ఆయన రాసినప్పుడు చాలా ఉండే, వాస్తవంగా కొన్ని చిన్న చిన్న మార్పులతోని అది రికార్డు కూడా చేయడం జరిగినది. సరే, దానికి కొన్ని ఆయన ఆబ్జెక్షన్స్ వీటి మధ్యన దాన్ని పెట్టలేకపోయారు. అది పక్కన ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రాష్ట్ర గీతంగా మారుస్తాము అని దానిలో ఎవరికి కూడా సరే, అది వాళ్ళ ఇష్టము. దాని మీద కూడా మేము వేరే రకమైనటువంటి అభిప్రాయం కూడా నాకు లేదు. ఆయన ఇష్టం ఉన్నంత పాటించుకోండి, అది ఆయన సొంతము, గవర్నమెంట్. కానీ ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉన్నదో, ఇక్కడ తెలంగాణ కళాకారులే లేరు, ఆ సంగీత దర్శకులు లేరు అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం ఇది పూర్తిగా ఇది ఆక్షేపణీయమమ్మా. ఇది మాత్రం మాట్లాడమని సరైనది కాదు. ఎందుకంటే తెలంగాణలో మహా కళాకారులు పుట్టినటువంటి నేల ఈ తెలంగాణ. తనే రాసింది కదా, బొమ్మర పోతనకు జన్మని ఇచ్చినదని భక్త రామదాస్ అని. తెలంగాణ నేలను, తెలంగాణ సంస్కృతిని అవమానించే విధంగా ఈ తెలంగాణ మీద కళాకారులు లేరు, తెలంగాణ మీద సంగీత దర్శకులు లేరు అని మాట్లాడడం అనేది కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉన్నదమ్మా. ఈ అస్తిత్వానికి అహంకార మాటలు పోవాలనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాము. వేలాది గొంతులు ఏకమై జయ జయ తెలంగాణ గీతాన్ని ఆలపించినప్పుడు ఏ సంగీత దర్శకులు లేడమ్మా వాటికి. సరే, ఇప్పుడు కూడా ఏమన్నా ఆయన ఎవరితోనైనా పాటించుకొని, కానీ ఆయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అందశ్రీ గారు లాంటి వ్యక్తి మాట కాదు. అది ఆయన అహంకారానికి, ఆయన అహంభావానికి పరాకాష్ఠగా కనబడతా ఉన్నది. గతంలో కూడా చాలా మాట్లాడిండు. నేను బాగా అత్యంత దగ్గరగా ఉన్నాను. రెండో విషయం ఏమన్నానంటే, తెలంగాణ తల్లి ఆమె ఇటలీ పిల్లనా అమ్మ సోనియా గాంధీ దయదలిసి ఇచ్చినది. 14 సంవత్సరాలు దయదలిసిస్తే వేలాది మంది వేలాది మంది విద్యార్థులు అగ్గిపెట్టుకుని ఎందుకు చచ్చిపోతారమ్మా? ఆ రోజు 2009లో కామన్ మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? వామ్మో ఓ సోనియా అమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ అని పాడబాడుకుంటే ఎగురుంటే ఇతరా అయ్యరా అని చెప్పేసి మేము పాటలు పాడలేదా? యాదిరెడ్డి ఇక్కడి నుంచి మరల వాంగ్మూలం రాసుకుని ట్రైన్ లో పోయి ఆయన ఉన్నటువంటి ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా చింత చెట్టు గురేసుకొని చచ్చిపోయినప్పుడు కనీసం కన్నీళ్లు తీసి తెలంగాణ ఇస్తారని మాట్లాడిందమ్మా. ఇలా వేలాది మంది అంటారు చూడు, 1000 ఏళ్ళకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుగా అనివార్య పరిస్థితి తెలంగాణ ప్రజలు తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, ఉద్యోగ ఉద్యమాలు కావచ్చు, కవులు, కళాకారులు, సబ్బండ సకల కులాన్ని ఏకమై రాష్ట్ర రూపాయలు అన్ని చేసి కాంగ్రెస్ కు అనివార్యమైనటువంటి స్థితి నుంచి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. మేము ఇచ్చింది కాదు. అట్లాంటి వ్యక్తి ఆయన మాట్లాడితే ఆమె దయదాల్చి ఇచ్చినట్టు ఆమె ఇక్కడేమో కాదు, ఆమె ఎక్కడేమో కాదు. మరి ఆంగ్లేయులు కూడా బ్రహ్మణ మరి ఆంధ్రలో ఉన్నప్పుడు ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి వడ్ల బియ్యము ఎక్కడ మాట్లాడినప్పుడు మరి ప్రత్యేక తెలంగాణ ప్రజల కళలు పండాలి అని చెప్పేసి ఆ పాటలో ఒక చరణం ఉంటదమ్మా. ఎందుకు రాసిన ప్రత్యేకలాగా? అప్పుడు అది వడ్లు లేవా? మరి తెలుగు సంస్కృతి లేరా? తెలంగాణ పాలకులు లేరా? ఆంధ్రలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఇవన్నీ లేవా?
మనం ఎందుకు కొట్లాడుకున్నాం? మన అస్తిత్వానికి సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం కదా. కారెక్కి మనం కాకినాడ పోదాం, కారెక్కి మనము ఏనుగెక్కి ఏలూరు పోదాం అనే పదాలు పోవాలి, కారెక్కి మనం కరీంనగర్ పోదాం అన్నటువంటి పదాలు రావాలని కదా మనం ఇక్కడ మాట్లాడుకున్నది. మా పాటలు, మా యాస, మా భాష, మా కట్టు, మా బొట్టు, మా సర్వస్వం కావాలనే కదా ఇక్కడ కొట్లాడింది. ఇట్లా అస్తిత్వాన్ని అవమానించే విధంగా ఆమె ఏదో దయదలిచి ఇచ్చినట్టు ఇండియా ఆత్మలు ఘోషిస్తున్నాయమ్మా, అమరుల ఆత్మలు ఘోషలు. వాళ్ళ అమరవీళ్ళ ఆత్మకు వాళ్ళ శాంతి వాళ్ళ అన్ని కూడా ఘోషిస్తా ఉన్నాయి. వాళ్ళ ఆత్మను ఘోషించే విధంగా మాట్లాడిండు. వాళ్ళ త్యాగాలకు విలువ లేకుండా సోనియా గాంధీ ఇచ్చిందని మాట్లాడిండు అందశ్రీ గారు. ఇది సరి అయినది కాదు. సరే, ఈ గవర్నమెంట్ ఉంటది పోతుంది, అలా రాజరిక పోకడగారం అంటే చిగనాలు మారుతాం. మరి కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారాయణ, మరి ఎందుకు రాసిందమ్మా ఈ పదాలు? ఇవి రాచరిక పోకడలకు అనువాలంగా నిలబడ్డాయి కాదా? మరి ఎందుకు నువ్వు రాసినట్టు దానిలో జయ జయ తెలంగాణ, ఇంతకుముందు ఈ పాట జయ జయ తెలంగాణ చాలా ఇట్లా పాటలలో కూడా ఉన్నది. మేము ఆయన పట్ల మేము వేరే రకంగా మాట్లాడతలేము. తెలంగాణ ఉద్యమ కంట్రిబ్యూషన్ లో ఆయన పాటలన్నీ నేనే పాడిన, ఆయన కూడా లాఠీలు ఎరిగిన, లడా విమానం, పిడుగులు పడ్డ, మణుమలు దిప్పమని పెద్ద పెద్ద పదాలు పెట్టి రాసింది కదా అందశ్రీ. మరి దేనికోసం అమ్మా ఇవన్నీ? దేనికోసం? ఆంగ్లేయులు స్వతంత్రం ఇచ్చిందండి, ఆంగ్లేయుల ఫోటోలు పెట్టుకుంటారమ్మా? తీసుకొచ్చిన గాంధీ మహాత్మా గాంధీ అని ఎందుకు అంటున్నాం మనం? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతను ఎందుకు లోపడతా ఉన్నారు ఇక్కడ? సర్దార్ ఇలా భగత్ సింగ్ కానీ సుఖదేవ్ సింగ్ వీళ్ళందరూ ఎందుకు పార్లమెంట్ లో ఉరి తీయబడ్డారు? వీళ్ళందరూ కూడా ఆంగ్లేయులు ఇచ్చిపోయారని చెప్పొచ్చు కదా మనం. కాబట్టి అందశ్రీ గారు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆయన పాటించుకోనమ్మా, ఎవరితోనైనా పాటించుకొని, మాకు ఏమీ అభ్యంతరం లేదు. సరే, పాటకే ముందు పాటించుకొని, కానీ ఆయన మాట్లాడిన తీరు తెలంగాణ అవమానించే విధంగా మాట్లాడింది కాబట్టి దాని గురించి మాత్రమే నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా తప్ప ఆయన పాట విషయంలో నాకు ఏమీ లేదు. ఆయన పాట, ఆ ముఖ్యమంత్రి గారి గతంలో ఆయనకు ఎల్లలు తెలివై, కల్చర్ తెలియదు, తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ వేసుకొని దండయాత్రకు బయలుదేరినటువంటి మనిషమ్మ ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా ముఖ్యమంత్రి కాగానే మొత్తము కళలు, సంస్కృతి అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు కూడా అనిపిస్తా ఉన్నది. నేను ఇట్లా మాట్లాడినా అనుకో, నేను ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, లేకుంటే అబ్దేశ్రీ గారి పాట వస్తే ఓర్వలేరని మా మీద మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన పాట బ్రహ్మాండంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఆయన తెలంగాణను అవమానించే విధంగా, తెలంగాణ కవులను, కళాకారులను, అమరులను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించే విధంగా మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. దానికి క్షమాపణ చెప్పాలి అందశ్రీ గారు. ఎస్, అంటే ఇప్పుడు మీరే చాలా సందర్భాల్లో ఈ పాటను పాడారు, అప్పుడు అఫీషియల్ గా అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది కదా, అది సంతోషించాల్సిన విషయమే కదా. అమ్మా, మేము ఇప్పుడు మీరు కూడా పొరపాటు పడుతున్నారమ్మా. ఆయన పాట మీద నాకు అభ్యంతరం లేదమ్మా, సంతోషపడతాం, పాడించుకోనమ్మా. కానీ తెలంగాణ అవమానించే విధంగా ఎట్లా మాట్లాడిండు? సోనియా గాంధీ దయదలిసి ఇచ్చినదని, సోనియా గాంధీ ఇలా అని, మరి ఈ ఊరు బియ్యము మీ ఊర్లో మీరు కంచంలో తింటలేరా అని, మరి అప్పుడు తినలేదా సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు? దేనికోసం కొట్లాడినామమ్మా మనము? ప్రత్యేక తెలంగాణ కళలు పండాలని పాట రాసిండమ్మా, ఆయననే రాసిండు కదా. అంటే ఆంధ్ర నేపథ్యం ఉన్న రామకృష్ణ అనే సింగర్ పాడారు యాక్చువల్ గా. అమ్మా, మీకు ఒక్క మాట చెప్తున్నా, నీకు ఒక మాట చెప్తా. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి నేను వెళ్ళాను తల్లి. నేనే ఆ పాట రికార్డింగ్ తీసుకోవడానికి కోసము 2004లో బేగంపేట్ల విమానం ఎక్కి నేను పోయినా, బాలసుబ్రహ్మణ్యం గారి మేనేజర్ విఠల్ గారికి డబ్బులు ఇచ్చిన, బాలసుబ్రహ్మణ్యం గారు స్వరాష్ట్రంలో తెలంగాణ స్వర్ణయుగం మండాలి అన్న పదాలు తీసేయమనంటే మేము పాడనంటే అక్కడే పాడిన తర్వాత పాడిచ్చిరు. రామకృష్ణ గారు పాడతా అంటే పాడించారు. నేను ఏమన్నా ఈ ఆంధ్రోలు పాడ, ఇప్పుడు కూడా నా పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. అంటే కీలవారితో పాడించుకుంటాడా, ఇంకోలతో పాడించుకుంటాడా, లేకుంటే పాడిలు కదమ్మా సామాజ వర్గం ఇంకా మొత్తం మంది ఉన్నారు అసలు ఎవరితోనన్నా పాడించుకోనమ్మా. నేను ఆయన పాట ఎవరితో పాడించుకున్న దానికి నా ఆక్షేపణ లేదు. దయచేసి సోనియా గాంధీ దయదలికి ఇచ్చింది, ఆమె ఇక్కడ పుట్టలేదు, ఆహోహో అని ఈమెనే సోనియా గాంధీ మీద బ్రహ్మాండ పాటలు పాడింది కదా. నేనేమంటున్నాను, తెలంగాణ అస్తిత్వానికి పిల్లలు అంటిపెట్టుకొని చచ్చిపోతే ఎక్కడెక్కడ లాఠీ దెబ్బలు తిని ఢిల్లీలో లొల్లి పెట్టి ధర్నా చేసేసుకొని కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా. ఆ రోజు కేసీఆర్ గారు అమర దీక్ష పెట్టినప్పుడే కదా చిదంబరం ప్రకటన వచ్చినది. మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ విడిచిపెట్టి దయదాల్చి ఇచ్చిందని ఆ సోనియా ఇటలీ ఆమె పిల్ల అని బొమ్మ అని మాట్లాడుతా ఉన్నాడు. ఏం సంస్కారం అమ్మా అందశ్రీ గారిది. నేను మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, నేను పాట విషయంలో నన్ను పక్కన పెట్టాము, ఆయన మాట్లాడిన తీరును ఆక్షేపిస్తున్నా అని చెప్తున్నా. నేను ఆయన పాడించుకోనమ్మా, మాకేం లేదు, ఆయన ఇక్కడ వద్దన్నా పాడించుకొని. నేను పాట గురించి వర్షాలు కాదు నాది, ఆయన మాట్లాడిన పద్ధతి మంచిగా లేదు, ఆయన అవమానించిన పద్ధతి మంచిగా లేదు అని చెప్తున్నా. ఒక మాట వింటాలి, గోసి గొంగలు వేసుకొని మా పిల్లలు తెలంగాణ ధూమ్ధాం ఆకాశం అంతా ఎగిరి మొగల్ని గుద్దుకుంటా పాట పాడినామమ్మా మేము. ఈ పాట లేవా?
అసలు వాస్తవంగా జయ తెలంగాణ దీనికి మ్యూజిక్ అవసరమా? మా జనగణమనాదికి మ్యూజిక్ పెట్టుతురా? వందే మాతరానికి మ్యూజిక్లు ఉంటాయా? ఇది సామూహిక గీతం అమ్మా. ప్రార్థన గీతం అనేది సామూహిక గీతం. ఇది సరే పాడిపించుకొని దానికి అభ్యంతరం లేదు. కానీ మొత్తం ఇక్కడ సంగీత దర్శకుడు లేరా? ఇగో మా పిల్లగాళ్ళు ఉన్నాడు చూడలేదు, మా భీమ్ సూపర్ డూపర్ చిన్ని చరణ్ ఎంత అద్భుతంగా వాళ్ళ కాంగ్రెస్ పాటను వాడింది కదా. 3 రంగుల జెండా పడ్డాను అద్భుతంగా. ఎక్కడ పోయిన జనజాతరలో పాటలు వినబడ్డాయి కదా. మా వందే మాతరం రికార్డ్ చేయలేదా? ఎంతమంది లేరమ్మా చెప్పండి. వందే మాతరం గారు ఎన్ని సినిమాలకు రికార్డు చేసిండు వందే మాతరం అన్న చెప్పండి మీరు. ఎన్ని నంది అవార్డులు రాదా? నంది అవార్డు రాలేదా మన అన్న చేసిన దానికి? నేనేమంటే ఎందుకు లేదు? చిన్ని చరణ్ లేడా? భీములు ఉన్నాడు, మా రవి కళ్యాణ్ ఉన్నాడు, పోలగారు మోస్తు మంది బ్రహ్మాండమైనటువంటి సంగీత దర్శకులు ఉన్నారు ఇక్కడ. ఆయన ఇష్టము, ఆయనకు తప్ప ఆయన ఏమన్నా చేసుకొని నేను దాని గురించి చూడని లేరు అంటే చెప్తున్నా. ఆయన పాట ఊర్తనని చేయించుకొని మస్తుగా ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, బ్రహ్మాండంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, సినిమాలకే చేస్తున్నాడు. ఇలా భీమ్ ఉన్నాడు, ఒక గిరిజన బిడ్డ ఎంత అద్భుతంగా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు ఆయనే రాయాలా పాట? అంతకన్నా అద్భుతంగా రాస్తారు పాటలు. మీకు ఇది కూడా చెప్తున్నానమ్మా. అందశ్రీ గారు ఉట్టి తబ్బిబ్బి అవుతుంది. అంతకన్నా అద్భుత గీతాలు అశోక్ అన్న రాయాలా? గోరెటెంకన్నా రాయలేదా? మా జయరాజ్ అన్న కూడా రాశాడు. అమ్మ తెలంగాణ సల్లంగా చూడలే తల్లి తెలంగాణ నీంగిన పూసిన పుణ్యం అని ఆయన పాడలేదా? ఇది తెలంగాణ కోటి రతనాల వీణ గుండె రగిలి కథనం రారగా మాలపించి పొలికేక పెట్టినది ఇది రుద్ర వీణ అని చెప్పేసి అశోక్ అన్న 2000లో ఒకటిలోనే రాశాడు అశోక్ అన్న. మరి అందరి పదాలకి అన్నిట్లకి ఇక నేను ఇట్లా అంటే అరే పర్వాలేదా రసమయ్య ఇట్లా మాట్లాడుతున్నాను అంటారు. ఈ పాటలు మస్తునే అమ్మ, మస్తు పాడినాం మేము. ఆ జయరాజ్ అన్న పాట కూడా చాలా సార్లు పాడినాం. అమ్మ తెలంగాణ సల్లంగా చూడవే మా తల్లి, మా అబ్బ తెలంగాణ, మా బువ్వ తెలంగాణ అని మా గూడ అని రాయలేదా పాట? ఇవన్నీ లేదా? ఎన్ని పాటలు లేవమ్మా? గద్దర లేదా? అమ్మ తెలంగాణ లేదా? నేను ఏమంటున్నా, సరే నేను రాయించుకొని రేవంత్ రెడ్డి గారికి ఆస్థాన కవి ఆయన రాయించుకొని మాకు అభ్యంతరాన్ని ఇష్టమున్నతో పాడించుకున్నామా. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఇంతకుముందు ఒకసారి మాట్లాడినప్పుడు నేను విన్నాను, కానీ ఎవరో నాకు వినబడలేదు. ప్రపంచ తెలుగు మహాసభలకు అంటే శ్రీలేడు అందరిని పిలిచినాము, అందరిని పిలిచినామమ్మా. నేనే కదా దానిలో అందరిని పిలిచిండ్రు, విమలక్కని పిలిచినాము, ఎంకారం పిలిచినాము, గద్దరన్న పిలిచినాము. వచ్చిన వాళ్ళు వచ్చిర్రు. మేము అధికార పక్షంలో మేము వేదికను ఎక్కమని చెప్పి వెళ్ళిపోయిర్రు. అందశ్రీకి మేము జాతీయ అవార్డు ప్రకటించినప్పుడు రాలేదు. ఇప్పుడు వాళ్ళ పిలువక కాదు, కొంతమందికి అహంకారం ఉంటది. కొంతమంది మరి ఇయ్యాలని పోతుర్రమ్మా. ఇయ్యాల పోయి ఎవరి కాళ్ళ కాడ కూర్చొని మ్రోకరిల్లుతున్నాడు అందశ్రీ గారు. ఇప్పుడు మేము ఆ రోజు పిలిస్తే కూడా రాలేదు. పిలువలేదు అనేది అబద్ధము అని చెప్తున్నాను. ఆ రోజు ఇదే పాట కేసీఆర్ గారు స్వయంగా సామ యావరేజ్ స్టూడియోలో మేము రికార్డు చేసినాం. మేము ఇది ఉండద్దు, అది మార్చొద్దు, ఇది ఇట్లుండాలి, అది అట్లుండాలంటే ఒక రాష్ట్ర గీతం వచ్చినప్పుడు 10 మంది సలహాలు తీసుకుంటారమ్మా. 10 మంది కూర్చుంటారు, 10 సార్లు వింటారు, ఏది అవసరమో అది పెట్టుకుంటారు. అన్ని ఒకే పాటలో రావాలంటే రావు కదా. ఇప్పుడు పంజాబ్ సింధు, గుజరాట మరాఠ, ద్రావిడ ఉత్కలవంగా అని చెప్తున్నాడు. అన్ని రాష్ట్రాల పేర్లున్నాయా? ద్రావిడలను సౌత్ వెస్ట్ అన్ని తీసుకొని ఒకే గీతంగా తయారు చేసిండు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. బాలకృష్ణ గారు ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్కసారి ఆయన వర్షం కూడా విందాం. నమస్తే సోమన్న గారు. నమస్తే అమ్మా. మీరేం చెప్తారు? రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ అనే పాట రావడము స్వాగతించాల్సిన విషయము. ఓకే, మరి దాని మీద ఈ రాధాంతము కాంట్రవర్సీ అన్ని సమస్యలు ఎందుకు తీసుకొస్తారో తెలియదు. కానీ ఇక్కడి వాళ్లను కాదనుకుని ఎందుకు కీరవాణినే సెలెక్ట్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఏం చెప్తారు దీని మీద? అది చర్చనే కాదు. ఇప్పుడు ఆ రోజు జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటను ఆడియో రూపంలో తెలంగాణ సమాజానికి తీసుకొచ్చినప్పుడు కేసీఆర్ గారే రికార్డింగ్ చేయించారు, రస్మై బాలకిషన్ గారే దగ్గరుండి పాడించారు. అప్పుడు పాడింది ఆ పాటను రామకృష్ణ, ఆయన రమణ అని కూడా పిలుస్తారు, ఆయన ఆంధ్ర అతనే, రాయలసీమ. మరి అంటే ఆ రోజు ఏముండదా ఆంధ్ర తెలంగాణ అని? అందువల్ల కళలకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేటువంటి మాటను అపవాదించడం అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయింది, మళ్ళీ ప్రభుత్వం మారింది. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా తెలంగాణ ఉద్యమంలోనే ప్రజలు, సకల జనుల సమ్మెలోనే విద్యార్థులు, కాలేజీలు, స్టూడెంట్లు అందరూ దాన్ని పాటించారు, అది పాడుకున్నారు. అది పాట ఎందువల్ల ఆగింది? ఒకటి దళితుడు రాసిందని ఆగిందా, లేకపోతే ఈ పాటను ఎందుకు పెట్టాలనే ఉద్దేశంతో కావాలని పక్కకు పెట్టారా, ఎట్లా పెట్టారో కానీ మొత్తానికి ఆ పాటను అణచివేసారు. ఆ పాట రాసిన పేరు రచయితను గాని ఆ ఆనవాళ్ళు గాని ఎక్కడ కూడా కనపడకుండా చేసారు. ఇవాళ
వినండి ఇవాళ ఆ పాటకు ఒక అద్భుతమైన గుర్తింపు, ఒక అద్భుతమైన దక్కింది. ఒక్క నిమిషం. దాన్ని మనం స్వాగతిద్దాం. అంటే ఆ చర్చ అనవసరమైన చర్చ పెట్టుకోదలుచుకోలేదు. ఆయన ఎవరితోనో దాన్ని స్వాగతిద్దాం, ఆ పాటను స్వాగతిద్దాం. సోమన గారు ఈ విషయంపై రసమయ్య గారు రియాక్ట్ అవుతున్నారు. ఒక్క నిమిషం సోమన గారు. సోమన లాంటి కళాకారులు ఉన్నారమ్మా, ఎంత అద్భుతమైన ఈ పాటని ఎందుకు ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది అని సోమన్ గారు అడుగుతున్నారు. దీని మీద ఏం చెప్తారు రసమయ్య గారు? అమ్మ మేము ఆయన ఎవరు చేయలేదమ్మా. వాస్తవంగా అందశ్రీ గారే కేసీఆర్ తో చాలా సందర్భాలలో మాట్లాడిండు. కేసీఆర్ చెప్పినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి, కానీ అందశ్రీ గారే ఒప్పుకోలేదమ్మా. నేను ఆయన ఎదురుగా కూడా నేను ఈ మాట చాలా సార్లు చెప్పినా, ఈ పాట ఇట్లుండాలి, ఇది ఇట్లనే ఉండాలి, ఎన్ని చరణాలు ఉండాలి మాట్లాడినప్పుడు అట్లా దాన్ని పెట్టాల్సిన అవసరం లేకుండా అక్కడ పక్కన ఉండేదని పాడు జనాలు పాడుకున్నారు, కానీ రాష్ట్రగీతంగా చేయలేదు. కానీ దాని ప్రధాన కారణం అందశ్రీ గారమ్మా. ఆయననే ఒప్పుకోలే. ఉంటే 20 చరణాలు ఉండాలి, ఇది ఇట్లనే ఉండాలంటే అవుతుందా అమ్మా? పెట్టిన చరణాలు పెట్టి పాడి కౌల చెప్పిన పాటల పేర్లు చెప్పాలంటే అట్లా అవుతుందా? నేను అందశ్రీ గారిని తప్పు పట్టట్లేదు. అందశ్రీ గారి యొక్క వితండ వాదనల వలనే ఆ పాట రాష్ట్రగీతంగా ఆ రోజు పెట్టలేదు తప్ప దానికి కేసీఆర్ ప్రేమ లేఖనో, రసమయ్యకి ప్రేమ లేఖనో, ఇంకెవరికో ప్రేమ లేఖనో కాదు. ఆయన ఇంకొకటి, అందశ్రీ గారు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిభను కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి చూసే వ్యక్తి కాదమ్మా. ఫస్ట్ ఆయన ఒక హిగో ఫెలో. ఆయన అందరూ గౌరవిస్తారు, కానీ ఆయన ఎవరు ప్రేమించాడు అదొకటి గుర్తు. ఆయన పాటను ప్రేమిస్తాం, ఆయన పాటను గౌరవిస్తాం, ఆయనను గౌరవించడం చాలా కూడా చేసినాం. మా సోమన్న మేము చిన్న పిల్లలగా మస్తుగా చేసినామమ్మా. ఈ క్షణాన్ని కూడా చెప్తా ఉన్నా, ఆయన పాట గొప్పగా రావాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నా. కానీ ఆయన మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకోమని చెప్పి మాత్రమే నేను నా వైపు నుంచి నేను మనవి చేస్తున్నానమ్మా. సోమన్ గారు చెప్పండి. ఇప్పుడు ఈడ విషయం ఏంటంటమ్మా, ఇప్పుడు కిరావాణి గారు చేయడం ద్వారా, కిరావాణి గారు మ్యూజిక్ చేయడం ద్వారానో, కిరావాణి గారు పాడడం ద్వారానో ఈ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఈ సమాజానికి వచ్చేటువంటి నష్టం ఏం లేదు. అది అద్భుతంగా తెలంగాణ సమాజానికి యావత్తు తెలంగాణ ప్రజలు కాదు, తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కూడా దాన్ని గౌరవించి దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి పాట గనక ఆ పాటలో ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ, ఎవరిని కించపరిచే విధంగా, ఎవరిని అగౌరవపరిచే విధమైన పదాలు ఎక్కడ కూడా లేవు. అయితే ఇప్పుడు అందశ్రీ గారి క్యారెక్టర్ గురించి లేకపోతే అందశ్రీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా మనకు అక్కర్లేదు. ఆయన రాసినటువంటి సాహిత్యాన్ని ఆ రోజు ఉద్యమానికి ఉపయోగపడ్డదా లేదా, ఆ ఉద్యమానికి ఉపయోగపడే పాటే ప్రజలే గుండెలు కత్తుకున్న తర్వాత మనోవరం దానికి ఇది ఇట్లా అది అట్లా అని చెప్పడానికి మనోవరం. అంటే ఒక రాచరిక స్వభావంతో, రాచరిక అలవాట్లతో ఒక కవికి ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఇది ఇట్లుండాలి అది అట్లుండాలి అని ఒక డిసైడ్ చేసే క్రమంలో అందశ్రీ గారికి వాస్తవానికి అంటే కవికి ఉండేటువంటి స్వేచ్ఛ కూడా లేనప్పుడు ఎందుకు ఈ పాట అనేటువంటి ఒక బాధతో తన మనసులో రగిలినటువంటి ఆ బాధతో అన్నటువంటి పదాలే తప్ప ఆయన ఎక్కడ కూడా మనసులను లెక్క చేయించడం కానీ మనసులను అగౌరవపరిచేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా చేయడు. వాస్తవానికి పాట అంటే ఓ నిలువుటెత్తుగా ఎలా ఉండాలి, పాట అమ్ముడు పోవద్దు, పాట ప్రజల పక్షం ఉండాలి, పాట ఉద్యమాల వైపు ఉండాలి అనేటువంటి ప్రేమించే కాడ, అభిమానించే కాడ బరాబరి అందశ్రీని మించిన వాళ్ళు ఎవరూ లేరు. దాన్ని నేను చెప్పగలుగుతాను. ఓకే, ఇప్పుడు ఈ రాద్ధాంతం ఈ చర్చ అంతా అనవసరం. అద్భుతంగా మేమైతే తెలంగాణ సమాజంగా మేమైతే కట్టుకుంటున్నాం. అది కిరావాణి గారు చేసినా ఇంకోటి చేసినా అది మాకు చర్చే కాదు. ఎందుకంటే కళకు కులం లేదు, కళకు ప్రాంతం లేదు, కళలకు ఎల్లలనేటి లేవు కనుక ఎక్కడైనా జరగచ్చు. ఇప్పుడు మన పాటలు ఇక్కడ పాటలు చేసుకుంటే పోయి బతుకమ్మ పండుగలు అని చెప్పి దుబాయ్, బొంబాయి ఎక్కడెక్కడో పోయి ఆడుకొని వచ్చినాం, ఎక్కడెక్కడో పాడినాం. దానికి ఒక కులము, మతం, వర్గం భేదమని ఉంటుందా? ప్రాంతమని ఉంటుందా దానికి? మన స్టేట్ మనకు వచ్చింది, మన రాష్ట్రం మనకు వచ్చింది, అద్భుతంగా ఒక పాటను గౌరవించుకున్నాం. మన రాష్ట్రం మనకు వచ్చింది అద్భుతంగా 10 ఏండ్లు అనగదొక్కిన పాట ఇవాళ వెలుగులోకి వచ్చి అది ప్రజల ముందుకు వస్తుంది. దాన్ని స్వాగతించడమే తప్ప ఇది ఏ మాత్రం దీని మీద రాద్ధాంత వేదాంత చేసినా అది అనవసరమైన చర్చ. అది అందశ్రీ గారి మీద అవమానపరచడం, తెలంగాణ సమాజాన్ని అవమానపరచడం, తెలంగాణ అమరవీరులను అవమానపరచడం అయితే అదంతా వేస్ట్ చర్చ. ఓకే, దీన్ని ఓటర్లైన వాళ్ళే ఇలాంటి చర్చ కొనసాగిస్తారు, దీన్ని ఓటర్లైన వాళ్ళే దీని మీద కామెంట్ చేస్తారు తప్ప స్వాగతించాల్సింది ఆ పాఠం. సోమన్న గారు, చర్చ వేస్టేం కాదండి, చాలా మంది కళాకారులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ వర్షన్ జీ తెలుగు న్యూస్ తరపున వినిపిద్దాం అనుకున్నారు. ఓకే, చర్చ వేస్ట్ అని అనుకుంటున్నారు. కామెంట్ చేయడం నేను చర్చను కాదు, మీరు చర్చ పెట్టడం తప్పంటలేనమ్మా. సారీ, మీరు చర్చ పెట్టడం తప్పంటలేను.
కానీ దీని మీద అభ్యంతరాలు కామెంట్లు ఎందుకంటే కామెంట్లు ఇన్ని ఏమి అసలు 10 ఏళ్ల పాటు ఆ పాట ఎడిపోయిందని అంటే అడిగిన మీరు విన్నారు కదా, ఇప్పుడు భాష అస్తిత్వం కోసం తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు కీరవాణి ఇక్కడ లేరా అని అడుగుతున్నారు. 10 సంవత్సరాలు ఈ 10 ఏళ్ల కాలంలో అసలు ఆ పాటే లేదు కదా. ఈ 10 ఏళ్ల కాలం ఎడిపోయింది. ఎస్, ఇక్కడ మనతో పాటు ప్రజాగాయకుడు సుక్క రామ్ నర్సయ్య గారు కూడా ఉన్నారు. ఆయన వర్షన్ విందాం. ఒక్క నిమిషం సోమన్న గారు. యా, రామ్ నర్సయ్య గారు మీరేం చెప్తారు? రామ్ నర్సయ్య గారు ఉన్నారా జూమ్ లో? వినిపిస్తుందా ఆడియో? యా, రైట్. ఎస్, ప్రేమరాజ్ గారు నమస్తే. సినీ దర్శకులు మనతో పాటు ప్రేమరాజ్ గారు ఉన్నారు. సో మీరేం చెప్తారండి? చర్చ లేదు, వేస్ట్ చర్చ, అసలు పనికిరాదు, మేము చేసిందే గొప్ప అంటున్నాడు ఆయన. అంటే దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఏ గూటి పక్షి ఆ పాట పాడుద్ది. అది జనరల్ సామెత, కానీ అది ఈయనకు మాత్రం 100కి 200% వర్తిస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పాట పాడతాడు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పాట, షర్మిల గారి పార్టీలో ఉన్నప్పుడు షర్మిల గారి పాట, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పాట. అంటే కంప్లీట్గా ఎట్లా అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది ఆయన వెర్షన్. ఇప్పుడు ఎవని పాలైందిరో తెలంగాణ అన్నకాన్నే పోయి ఆయన గడిలో చేరగలడు, వాళ్ళ కాళ్ళు మొక్కగలడు, వాళ్ళకు బానిసగిరి చెంచాగిరి చేయగలడు. మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత డిఫరెంట్ వెర్షన్ తీసుకోగలుగుతాడు. ఆయన ఏ రకంగానే మాట్లాడగలుగుతాడు. ఆయనకి 2 నాలుకలు కాదు, 16 నాలుకలు ఉన్నాయి ఆయనకు. ఉన్నారా సోమన్న గారు? చేయలేదు. చెప్పండి, మాట్లాడొచ్చా? ఇంకా అయిపోయింది అట్లా. యా, చెప్పండి. ఆయన చెప్పేది అయిపోయింది, ఇప్పుడు మీరు చెప్పండి సోమన్న గారు. ఇక్కడ ఒక్కటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు మాట్లాడిన ఆయన పేరు ఏం పేరండి మళ్ళీ చెప్పండి? ప్రేమరాజ్ గారు. ప్రేమరాజ్ అన్న, ఓకే. ప్రేమరాజ్ గారు, ఇప్పుడు నేను మాట్లాడినటువంటి విధానము జయ జయ హే తెలంగాణ అనేది జాతీయ గీతమా కాదా, దాన్ని ప్రజల కాడికి తీసుకొచ్చుడు మంచా చెడా? జాతీయ గీతం కాదండి, రాష్ట్ర గీతం. ఎస్, అదే రాష్ట్రానికి జాతీయ గీతమే కదా, రాష్ట్ర గీతమే కదా, రాష్ట్ర గీతమే కదా. తీసుకురావడంలో ఇక్కడ ఎవరు అభ్యంతరం పెట్టట్లేదండి. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు అసలు ఎవరి అనే మాటలు కూడా మీరు మాట్లాడారు. ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఆయన క్యారెక్టర్ గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. కేవలం పాట గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాత్రమే మాట్లాడాం. ఈ 10 ఏళ్ళు ఏమైందనే క్వశ్చన్ కూడా మీరు వేశారండి. ఆ 10 ఏళ్ళు ఏమైందనే దగ్గర మీరు కూడా ఉన్నారు. మరి మీరు వాళ్ళు ఎందుకు అడగలేదండి? అప్పుడు అడగొచ్చు కదా మీరు. అడుగడుగున అడిగినాం. అన్నగారు చెప్పండి అడుగడుగున అడిగినాం. నా రికార్డు చూపిస్తా. కాదన్నా, అక్కడ మరి ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ వేయడంలో అర్థం ఏంటన్నా? అంటే గడిలో బోర్డు ఆయనకే తెలుస్తుంది, షర్మిల ఆయనకే తెలుసు. ఏ పార్టీలు ఉంటే ఆ పాట బాగుడే తెలుస్తుంది. ఒక పార్టీలో ఉండి ఇంకోనికి వంత బాగుడు నా జీవితంలో తెలియదు. అట్లాంటప్పుడు మీ దగ్గర నిజాయితీ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము? ఏ జెండా మోస్తున్నామో ఆ జెండా విషయమే చెప్తాం మేము. ఆ జెండా చెప్పినావు ఖచ్చితంగా. అది చెప్పినావు కాబట్టి తెలంగాణ కళాకారుల పక్షాన జెండా మోసినా కూడా జయ జయ హే తెలంగాణ అనే పాట కావాల్సిందే అని నాడు మాట్లాడినావు, నేడు మాట్లాడతావు, రేపు కూడా మాట్లాడతాం. ఆ పాట రావాల్సిందే. దాది కిరావాన్ చేశాడా, ఇంకోరు చేశారా, ఎవ్వరు చేసినా ఆ పాటను ప్రజల కాడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. అది హర్షించదగ్గ విషయం అని చెప్తున్నా. దాంట్లో ఏమన్నా లోపాలుంటే సవరించుకోకూడదు. మీరు ఎక్కడుంటే ఆ పాట పాడితే సరిపోద్దా? అది తప్పది. కేవలం గుడ్డిగా మీరు అక్కడ ఉన్నాను కాబట్టి మీరు చెప్పేది అన్నగారు మీరు మాట్లాడారని చెప్పనివ్వండి. అది రాసిన రచయిత ఉన్నాడు, దానికి రైట్స్ ఉన్నాయి, దానికి ఒక హక్కులు ఉన్నాయి, ఆయనకు స్వేచ్ఛ ఉంది. ఉండదండి, గౌరవ ముఖ్యమంత్రి గారు విన్నారు. దానికి సంబంధించిన ఒక మేధావర్గం వింటారు. ఒక్క డెసిషన్ కరెక్ట్ కాదనేది ఇక్కడ వర్షన్ సోమన్న గారు. ఒక్క డెసిషన్ కరెక్ట్ కాదు. తెలంగాణలో చాలా మంది కళాకారులు ఉన్నారు. మా ఒపీనియన్ తీసుకోవాలి, మా వర్షన్ కూడా వినాలి, మేము కూడా ఉన్నాం ఆ కొట్లాటలో అనేది వీళ్ళ వర్షన్. గుర్తుపెట్టుకోండి, ఆయన పాట రాస్తే ఆయనకే రైట్ ఉంటది అనేది కాదు కదా. ఇక్కడ యావత్ రాష్ట్రం ఆమోదించాల్సిన పాట అది. ఒక్కటినండి ఒక్క మాట అర్థం చేసుకోండి. నేనేమంటున్నాను, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఒక బాధ్యతగా రచయితను పిలిచి, లేదా అది ప్రజల నోళ్లలో నాలుకల మీద నానినటువంటి పాట గనక, ఆల్రెడీ అది ఒక చర్చ మీదకి వచ్చి బ్యాక్ అయినటువంటి పాట గనక, దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర గీతంగా చేయాలి అన్నప్పుడు వారి మంత్రివర్గమో వారికి సంబంధించినటువంటి ఉన్నటువంటి వర్గమో ఏది డిస్కస్ చేయకుండా మాట్లాడకుండా డిసిషన్ తీసుకుంటారు వాళ్ళు. ఇంకా మీరు మాట్లాడడం ఆపితే నేను చెప్తా.
కాదు, ఎందుకు కాదు ఆపుతారు? మీరు మాట్లాడడం అర్థం నేను చెప్తా. లేదు, నాది అయిపోయింది, ఎందుకు ఆపుతా? చెప్పండి నాది అయిపోయింది, ఎందుకు ఆపుతా నేను? చెప్పండి. అదే అంటున్నా, వాళ్ళు ఏ డిస్కషన్ చేయకుండానే ఒక నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? తర్వాత నువ్వు అనుకుంటున్నటువంటి మార్పులైనా చేర్పులైనా ఒక కవి రచయిత తన ఒపీనియన్ లేకుండా నీకు నువ్వు నాకు నేను మార్చేది కాదు కదా. రచయితగా తను రాశాడు, వాళ్ళు దాన్ని ఒడబోయకుండానే వాళ్ళు దానికి ఒక సమన్వయం చేసుకోకుండానే ఇది తీసుకోవాలనే డిసిషన్కి వచ్చిరా? అట్లా ఎందుకు అనుకుంటారు? మీరు చూపించేటువంటి మార్పులు ఏంది? ఒక కిరావాన్ని మార్చాలి, ఆయన కాకుండా వేరే ఎవరు చేసినా ఏం లేదు అనేదా? అలా అనట్లేదు కదా సోమన్న గారు. తెలంగాణలో కళాకారులు లేరా అని అడుగుతున్నారు. అయ్యో అదేంటంటే తెలంగాణలో కాదు, తెలంగాణలో కళాకారులు లేదా కాదు, కళాకారులు ఉన్నారు కనుకనే ఆ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయాలనే ఆలోచనతోటే కదా చేసింది. తెలంగాణలో కళాకారులు లేదని ఎవరు అన్నారు? కళాకారులు ఉండరు కనుకనే కదా ఒక గీతాన్ని కూడా మనకి ఇంతవరకు దాన్ని గుర్తించుకోకపోతే ఎట్లనే కదా అది గుర్తించింది. సరే సరే నేను మాట్లాడొచ్చండి వెంకన్న సోమన్న గారు? మాట్లాడండి. ఇప్పుడు మీరేమన్నారు, మీరు నేను ఏ గూట్లో ఉంటే ఆ పాట పాడతానని మీరే చెప్పారు. ఓకే, దాని మీద విభేదం లేదు, దాని మీద విభేదం లేదు. మీరే అన్నారు కదా నేను ఎక్కడుంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాను. నువ్వు మాట్లాడినప్పుడు మనం ఇంకేం మాట్లాడగలం? దాంట్లో అంటే దాంట్లో విచక్షణ ఉండదు, ఇంకే ఏది ఉండదు. నేను బరాబర్గా నేను ఎక్కడుంటే అక్కడ పాట పాడతాను అన్నారు. దాంట్లో నాకు దాని మీద నేను ఆర్గ్యుమెంట్ చేయను. ఓకే, మీరు అట్లాగే మాట్లాడండి. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది కదా. నేను అన్ననా ప్రేమ్ రాజ్ కు 16 కాదు 18 32 నాలుకలు ఉన్నాయని నేను అన్ననా? కాదండి, మీకు మీరు జరిగిందే చెప్పాను, నేను జరగంది చెప్పలేదు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయ్యారో నేను ఉన్నదే చెప్పాను, వేరే దాని దగ్గరికి వెళ్ళలేదు. అయితే మీరు బాగా గుర్తు పెట్టుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అయిందని నువ్వు చెప్పడం కాదాడా. ప్రజలు చూశారు, అందరూ చూశారు, కానీ నేనే క్రియేట్ చేయట్లేదు కదా. నేనే క్రియేట్ చేయట్లేదు సోమన్న గారు. నేను చెప్పేది వినండి. ఎక్కడ ఉన్నా ప్రజల కోసం అనేటోడు ఏపుడు సోమన్ అనేటోడు మాట్లాడతాడు, కొట్లాడుతూనే ఉంటాడు. ఎక్కడ ఉన్నా మాట్లాడతాడు. అది నువ్వు చూసినా చూడకపోయినా అది చరిత్రే. సరే, దానికి ఏందో నేను కావాలని ఏదో పూసుకుని రాసుకుని చెప్పాల్సిన అవసరం లేదు. సోమన్న గారు, అది చర్చ కాదు మనకు. నేను విషయం చెప్తాను. 14 మాట్లాడితే అదేంటి? ప్రేమరాజ్ గారు వర్షం కూడా వినండి, ఆయన విని మీరు ఆన్సర్ ఇవ్వండి. చెప్పండి ప్రేమరాజ్ గారు. సోమన్న గారు, మీరు ఇంతకుముందు మాట్లాడింది తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో కావాలని మాట్లాడారో నాకు తెలియదు, కానీ సీఎం గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం, రాచరిక ఆనవాళ్ళకి స్థానం లేదు. తెలంగాణ అంటే త్యాగాలు పోరాటాలు గుర్తొస్తాయి, త్యాగాలు పోరాటాలు గుర్తొచ్చేలా చిహ్నం గేయం ఇవన్నీ రూపొందిస్తున్నాం రాజముద్ర. దీనికోసం ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్కి ఇచ్చాం. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందశ్రీకి అప్పగించాం. కీరబాయి వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఎవరితో సంగీతం చేయించుకోవాలని అందశ్రీదే నిర్ణయం అన్నారు. ఇక్కడ మీరేమన్నారు? క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సీఎం గారు ఏమన్నారు? అంటే మీరు తెలియక మాట్లాడుతున్నారా? మీరినండి ప్రేమరాజ్ గారు, మీరినండి. స్పష్టంగా ఆ మాట ముఖ్యమంత్రి గారు ఏ గౌరవంతో ఇచ్చాడంటే, ఒక రచయితకు ఆ స్వేచ్ఛ ఉంది. ఏ గౌరవంతో ఇవ్వటం కాదండి, అఫీషియల్ స్టేట్మెంట్ అది. మీరేమో క్యాబినెట్ నిర్ణయం అంటున్నారు, ఆయన విచక్షణ వదిలేశాను అంటున్నారు. ఇక్కడే పరస్పర విరుద్ధంగా ఉంది. ఒకసారి ఆలోచించండి. మీరు ఊరికే ఏదో మాట్లాడటం కదా, నేను ఇక్కడ స్టేట్మెంట్ చూసి చెప్తున్నాను. నేను సోమన్ గారు మీరు చెప్పండి, అది ఎవరి నిర్ణయం? క్యాబినెట్ నిర్ణయమా లేకపోతే రేవంత్ రెడ్డి గారి నిర్ణయమా? వినండి, మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడము అంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతం కాదమ్మా, బాగా గుర్తు పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రివర్గం యొక్క డిసిషన్ అది. రేవంత్ రెడ్డి గారు నాట్ ఇండివిజువల్ కాదు. అయితే మీరు ఒక మాట అన్నారు, నాకు సంబంధం లేదు అన్నారు ఆయన. మరి అంటే క్యాబినెట్ కూడా సంబంధం లేదంటే కదా. సీఎం గారు చెప్పారంటే క్యాబినెట్ కూడా సంబంధం లేదంటే మీరు ఊరికే ఆర్గ్యుమెంట్ రాకండి. బాధ్యత అందశ్రీకి అని చెప్పారు. మీరు ఊరికే ఆర్గ్యుమెంట్ చేయడం కాదు సోమన్న గారు, కరెక్ట్. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ప్రేమరాజు గారు మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చెప్పింది మీరు క్లియర్ గా విన్నారు కదా, ఆయన చదివి వినిపించింది అఫీషియల్ గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. నాకు సంబంధం లేదు, నేను అందశ్రీకి డెసిషన్ వదిలేసాను అన్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు? కరెక్టే, మంచి నిర్ణయమే అంటున్నా. అందశ్రీకి వదిలేయడము అని చెప్పడం అనేది చాలా గొప్ప నిర్ణయము. ఆయనే కవులకు కళాకారులకు ఇచ్చిన గౌరవము అంటున్నా. గౌరవం కాదండి, అది ఏకపక్ష నిర్ణయం అవుతుంది. సోమన్న గారు నేను చెప్పేది వినండి. సోమన్న గారు, ఇప్పుడు సోమన్న గారు మీరు చెప్పేది వినకుండా ఎట్లా మీరు ఏకపాత్ర అభినయం చేస్తారంటే ఎట్లా? ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు మీరు ప్రతిదానికి అడ్డం తగిలి నేనే మాట్లాడతానంటే ఎట్లాగండి? ఇతరులను మాట్లాడివ్వాలి కదా. సరే, ఒక నిమిషం ప్రేమరాజ్ గారు. సోమన్న గారు మిగతా కళాకారుల్ని ఎందుకు సంప్రదించలేదు, మిగతా కళాకారుల ఒపీనియన్స్ అవసరం లేదా అనేది వాళ్ళ క్వశ్చన్.
అమ్మ ఒక్క మాట మళ్ళీ చెప్తున్నా ప్రేమరాజ్ అన్నకు, దయచేసి ప్రేమరాజ్ అన్న ఈ పాటను అందశ్రీ అన్న కొత్తగా తీసుకొచ్చిన పాట కాదు, కొత్తగా రాసిన పాట కాదు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెలో ప్రతి విద్యార్థిలో నోళ్లలో నాలుకల మీద ఇప్పుడు కొత్తగా మరి ట్యూనింగ్ చేయాల్సిన అవసరం ఏం పట్టిందండి? ఆల్రెడీ నానిందే కదా, మీరే అంటున్నారు. మళ్ళీ దాన్ని కొత్తగా ట్యూనింగ్ చేయాల్సిందే ఉంది, ఆల్రెడీ ఉన్నది కదా. అప్పుడు ఎవరు దాన్ని ట్యూన్ చేశారు? ప్రజలు చేసుకున్నారు, ప్రజల్లోకి వెళ్ళింది అది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా దాన్ని ట్యూన్ చేయాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ ఆర్కెస్ట్రైజేషన్ చేస్తే సరిపోతుంది కదా. మరి ఇప్పుడు దానికి ఇంకెవరో దిగొచ్చి ఆర్కెస్ట్రా చేయాల్సిన అవసరం ఏమున్నది? దానికి ఆల్రెడీ ఉన్నది. ఇంకొక విషయం సోమన్న గారు, మీరు ఏమన్నారు? ఆయన దాంట్లో ఏం పదాలు మార్చమని మేము చెప్పలేదు, ఇన్ని నిమిషాలు ఉండాలని మేము చెప్పలేదు, ఇంత నిడివి ఉండాలని మేము చెప్పలేదు. మా బాధ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళతో చేయించమన్నాం తప్పితే ఆయన కవి దాంట్లో మేము జోక్యం చేసుకోలేదు. ఇంకొక విషయం సోమన్న గారు, ఇప్పుడు మిగతా విషయాల్లో రాష్ట్ర చిహ్నం విషయంలో మిగతా విషయాలలో కమిటీలు వేసి పెద్ద మనుషుల సలహాలు తీసుకున్న సీఎం గారు, కేబినెట్ గాని సీఎం గారు గాని ఈ విషయంలో మాత్రం ఒక వ్యక్తికి ఎందుకు వదిలేశారనేది మా ప్రశ్న. ఇంకొకటి, ఇప్పుడు అతని పాట అని మీరు అంటున్నారు. మీరు ఒక గాయకులు, ఒక పాట ప్రజల పరమైనప్పుడు లేదా రాష్ట్ర గీతం అయినప్పుడు అతని పాట అవ్వదు, అది ప్రజల పాట అవుతుంది. కాబట్టి ప్రజల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు కంపల్సరీగా తీసుకోవాలి. అతని నిర్ణయానికి వదిలేయటం అనేది చాలా తప్పుడు నిర్ణయం అని నేను చెప్తున్నాను. సరే మాట్లాడొచ్చా? చెప్పండి. విషయం ఏంటంటే మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోరనా, 10 సంవత్సరాల కాలం పాటు 500 మంది కళాకారులను తన వెంట ఉంచుకొని తన పథకాల మీద పాటలు పాడించి ఊరేగించి డప్పులు కొట్టించి అన్ని చేపించి ఈ పాటనే పనికిరాని పాటగా ఆ రాసిన రచయితనే పనికిరాని రచయితగా పక్కకు పెడితే ఇవాళ ఆ పాటకు కనీసం ఒక పట్టం కట్టే విధంగా గౌరవించే విధంగా రాష్ట్ర గీతంగా దాన్ని గుర్తించి బయటికి తీసుకొచ్చారు. ఇవాళ హర్షించదగ్గ విషయం అని చెప్తున్నా. ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి ఈ సబ్జెక్ట్ అంతా కూడా నేనేమంటున్నా, ఇది కావాలని ఒక ఎలిగేషన్ పెట్టేటువంటి చర్చే తప్ప ఇది ఉపయోగపడే చర్చ కాదు. దయచేసి మళ్ళా మీకు నేను చర్చా వేదిక వెనక్కి తీసుకోండి. ఉపయోగపడే చర్చ కాదు ఇది, ప్రజాస్వామ్యం. సోమన్న గారు, ఉపయోగపడే చర్చ, ఉపయోగపడని చర్చ ఆ మాట మీరు మాట్లాడకూడదు. మీకు అందులో మీరు ఒక పార్టీలో ఉన్నవాళ్ళు మీకు ఇంకా అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరే చెప్పారు, నేను ఒక పార్టీకి రిప్రజెంటేట్ చేస్తున్నా, నేను ఏ పార్టీలు ఉంటే ఆ పాట పాడతానని చెప్పాను. మాకు అవసరం లేదు, మేము న్యూట్రల్ గా ఉంటాం, మేము ప్రజల తరఫున మాట్లాడతాం. మీరు మమ్మల్ని మాట్లాడదు, చర్చ మాట మీరు వెనక్కి తీసుకోవాలి. సోమన్న గారు, మీరు ఆ మాట వెనక్కి తీసుకోవాలి. సమాజంలోకి మేము ప్రజల్లో ఉన్నోళ్ళం కాదు, ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళం కాదు. మీరంతా కొట్లాడిన వాళ్ళు, మీరంతా మహానుభావులు, మేమంతా పనికిరాని వాళ్ళం. కానీ మేమైతే 4 చోట్ల తిరగలేదు, మేము ఎప్పుడు ప్రజల వైపునే ఉన్నాం. మీరు ఆ మాట అన్నారు కనుక నేను చెప్తున్నాం, మేము 4 బూట్లు తిరగలేదు, మేము ఒకటి దగ్గర ఉన్నాం, ప్రజల దగ్గర ఉన్నాం. మేమేడున్నాం అండి, మేమేం చచ్చినాం అనుకుంటున్నావు? మేము ఎవరో అనుకుంటున్నావు? మీ గురించి అందరికీ తెలుసు, నా గురించి అందరికీ తెలుసు. ఆ చర్చ వేరే పెట్టుకున్నావు కానీ ఇప్పుడు పాట గురించి మాట్లాడండి. ప్రజల కోసం 32 నాలుకలైనా మారుతాం మేము, ఏడ కూడా వెనుకబోము. ప్రజల కోసం కాదు, ఎవరి కోసం మారారో ప్రజలందరికీ తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. దాని గురించి ఎందుకంటే చర్చ? అవునండి, రాజును రాజ్యాన్ని ధిక్కరించే కాడ మమ్మల్ని మించిన వాడు ఎవడు ఉండడం. ఎక్కడ ధిక్కరించారో, ఎక్కడ సాగిలపడ్డారో అందరికీ తెలుసు. వెంకన్న గారు, ఆ చర్చ ఎందుకు అద్భుతమైన కార్యక్రమంగా రాష్ట్ర గీతంగా పాఠం తీసుకొచ్చింది, దాన్ని స్వాగతిద్దాం. స్వాగతించకపోతే ఇప్పుడు ఎవరు దాన్ని వ్యతిరేకిస్తున్నారండి? ఇప్పుడు వాళ్ళు దాన్ని గుర్తించలేదు గనక మేము గుర్తించాం గనక మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అదే ప్రేమరాజ్ గారు, ఇంకా మిగతా గెస్టులు కూడా ఉన్నారు, ఒక్క నిమిషం అండి. చరణ్ అర్జున్ రచయితకి ఆ స్వేచ్ఛనిచ్చారు, కవికి రచయితకి ఆ స్వేచ్ఛనిచ్చారు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తా అనే పదం ఎక్కడ కూడా రాలే. అది అందశ్రీ గారికి అప్పచెప్తున్నామని చెప్పిన నువ్వే చెప్పినావు. అందశ్రీ గారికి ఎట్లా ఉపయోగిస్తారండి? అది ఆయన ఒకసారి ప్రజల పరమైన తర్వాత రాష్ట్ర గీతంగా తీసుకున్న తర్వాత దాని మీద రచయితకి కూడా పూర్తి హక్కులు ఉండవు, ప్రజలకే ఉంటాయి. అది ప్రజలకు చెందిన పాట. అది భరించిన అందశ్రీకి లేకపోతే నీకుంటదా నాకుంటదా? ప్రజలకు ఉంటుంది, నీకు నాకు కాదండి. అందశ్రీకి కాదు, అది ప్రజల పాట. అది ఒకసారి రాష్ట్ర గీతంగా ప్రకటించినాక అది ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి. నా ఇష్టం అంటే కుదరదండి. కాదు, ఒక పాట రచయితగా తన ఒపీనియన్స్ ఉండేదా? ఒపీనియన్ తీసుకోవచ్చండి, ఒపీనియన్ తీసుకోక ఎవరు అనట్లేదు. ఆయన ఆయన పదాల జోలికి కూడా ఎవరు పోవట్లేదు. మీకు అర్థం కావట్లేదు. ఇన్ని చరణాలు ఉండాలి లేదా ఈ పదాలు ఉండాలని కూడా మేము చెప్పట్లేదు. అది కవి ఇష్టం. కవికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఆయన పదాల జోలికి మేము పోవట్లేదు. ఆయన పాటను ఆయనకి వదిలేస్తున్నాం. ఆయన ఏం చేస్తాడనేది. కిరాబాన్ ఎవరు మరి మ్యూజిక్ డైరెక్టర్ కాదా?
మ్యూజిక్ డైరెక్టర్ కాదని ఇక్కడ ఎవరైనా అన్నారా? ఒక్క నిమిషం. ఇక్కడ కీరవాణి గారు ఒక్క మ్యూజిక్ నిమిషం, డైరెక్టర్ ప్రేమరాజు కాదా గారు. అని ఎవరైనా అన్నారా? ఎట్లా పాడించారు చెప్పారు, ఆయన Yes, మాట్లాడలేదు. మిగతా వాళ్ళ వర్షన్ కూడా విందాం. ఏపూరి సోమన్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. చరణ్ అర్జున్ గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, రైటర్. ఆయన వర్షన్ కూడా తీసుకుందాం. నమస్తే అర్జున్ గారు. నమస్తే. ఎస్, మీ ఒపీనియన్ ఏంటి? దేని గురించి మేడం? ఎస్, హలో చరణ్ అర్జున్ గారు, కీరవాణి చెప్పండి, మ్యూజిక్. యా, హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి, చెప్పండి. అడగండి, మీరే అడగండి, ఏమడుగుతారు? ఇప్పుడు రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ. ఓకే, రైట్. ఎస్, చెప్పండి ఒకసారి. రఫీ గారు, హలో రఫీ గారు ఉన్నారా మీరు? మేడం. యా ఉన్నాను. యా యా ఇప్పుడు ఏపూరి సోమన్ గారు చెప్పింది మీరు వినే ఉంటారు. మేడం, ఈ చర్చ మొత్తం శ్రద్ధగా విన్నాను నేను. చెప్పండి. నా ఈ మూడే ముచ్చట్లు, ఆ తర్వాత ఈ చర్చ నేనేం చెప్పేది కూడా ఏమి ఉండదు. చెప్పండి. మీరు అవకాశం ఇస్తే చెప్తా. చెప్పండి. మొట్టమొదలు ఏంటంటే, తెలంగాణ తెచ్చుకున్నాక 10 ఆవిర్భావ సభలు చేసుకున్నారు. ఏ ఒక్క ఆవిర్భావ సభలో కూడా ఈ పాట గురించి గాని దీని గురించి గాని గత ప్రభుత్వం ఎప్పుడో చేసి ఉంటే ఈ పంచాయతీ ఉండేది కాదు. అయితే 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రీయ గీతాన్ని ఎందుకు విస్మరించిండ్రో అనేది గత పాలకులకే తెలుసు. అయితే వాళ్ళు విస్మరించిన వాటిని ఎవేవి ఉన్నాయో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని వెలికిలోకి తెచ్చే ప్రయత్నం చేయడం అనేది అభినందనీయం. ఇది ఫస్ట్ కమెంట్ నాది. ఓకే, ఎందుకంటే తెలంగాణ పోరాటానికి ముందు వరుసలో ఉండి ఒక రాజకీయ పార్టీ పెట్టి అంత చురుగ్గా పాల్గొన్న ముఖ్యమంత్రి అంత శ్రద్ధతోనే ఇట్లాంటి అన్ని సెట్ చేసేస్తే బాగుండేది. ఇప్పుడు ప్రగతి భవన్ అవి ఇవి ఎట్లయితే కట్టినరో, ముందు ఆలోచనతోని కాళేశ్వరం ఇట్లాంటి ఎట్లయితే చేసినరో, ఈ సాంస్కృతిక పరంగా ఇట్లాంటివి కూడా ఇట్లా గాలికి వదిలేయకుండా ఆయన ఒక బాధ్యతాయుతంగా ఒక తెలంగాణ సారథి అనుకున్నప్పుడు ఇట్లాంటి అన్ని చేసి పట్టిగానే గాలికి వదిలేసిండు. కాబట్టి ఇప్పుడు ఈ పంచాయతీలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్, ఇప్పుడు వాళ్ళు కూడా అప్పుడు తెలంగాణ అస్తిత్వం అనేది ఏదైతే మాట్లాడుతున్నామో ఇప్పుడు మనము, గత పాలనలో కూడా తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించిండ్రు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మేము అంతా చూసినాం. ఇప్పుడు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న కొంతమంది పార్టీకి అనుసంధానంగా అనుకూలంగా ఉన్న మనుషులనే వాళ్ళను దగ్గర తీసుకున్నారు. కానీ ఒక ప్రజాపాలన అని చెప్పి కోర్ తెలంగాణ వాళ్లకు అనుసంధానంగా లేని వాళ్ళందరినీ కూడా దూరం పెట్టడం జరిగింది. దాంట్లో అందశ్రీని కూడా దూరం పెట్టిండ్రు, దాంట్లో డౌటే లేదు. అయితే నేననేది ఏంటంటే, ఏ గవర్నమెంట్, గత గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ఈ పార్షాలిటీ అనేది ఉండద్దు. ఎలక్షన్ గెలుపు వరకే ఇవన్నీ ఉండొచ్చు రాజకీయాలు. ఒకసారి పీఠం ఎక్కినాక ఈ భేషజాలకు పోవద్దు. రియల్ వర్త్ ఏందో, రియల్ హార్ట్ తోని పాలించే పాలకుడు తెలంగాణకు అవసరం. అయితే ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి వచ్చి కొన్ని రోజులే అవుతుంది, మనం ఏం కమెంట్స్ కూడా చేయడానికి ఏం లేదు. కానీ ఆయనకు ఉన్న పరిమితులలో, ఆయనకున్న నాలెడ్జ్ లో గద్దరన్న అనేటైనను గద్దర్ అవార్డు అనడమో, లేకుంటే ఈ రాష్ట్రీయ గీతాన్ని బయటికి తెచ్చే ప్రయత్నం చేయడమో, ఇట్లాంటి ప్రయత్నాలను మనం అభినందించి తీరాల్సిందే. అయితే ఈ క్రమంలో కొద్దిగా ఇమ్మెచ్యూరిటీస్ కళాకారులకు ఉండొచ్చు. అందశ్రీ అంటే ఆయన పెద్ద ఫిలాసఫరు, లేకుంటే మెచ్యూర్డ్ ఒక అడ్మినిస్ట్రేటర్ అని నేను అనుకోను. ఆయన ఒక రచయిత అంతే. ఆయన అన్నాడు కదా. ఇక నా సెకండ్ కామెంట్ ఏంటంటే, తెలంగాణలో కిరవానికి తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా అని అడిగిండు. కళాకారులు తలదన్నేటోళ్ళు ఏం ఉండరు. ఒక మంచి బాణి, ఒక మంచి ఐడియా ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా రావచ్చు. ఆ బాణి గొప్పదా, ఆ పాట గొప్పదా అనేదే ముఖ్యం ఉంటది, మనుషులు కాదు. ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా అంటే, తలదన్నే రచయితలు లేరా? డాక్టర్ సి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉండే తెలంగాణలోనే. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రితోని తెలంగాణ రాష్ట్రీయ గీతం రాయమంటే ఆయన గొప్ప రచయితనే, మన ఆయన రాయడా? తలదన్నే దాని మీద మనం అందశ్రీ గారి ఇప్పుడు నేను చర్చకు రావడానికి కారణం కూడా ఆ పాట గురించి చేయడం గురించి, అదంతా నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ తలదన్నేటోళ్ళు లేరు అవి ఇవని ఏదైతే సమర్థించిండ్రో, నేనైతే వీడియో విన్నానో అక్కడ ఒకటేసారి తలుపుమన్నది. అలా అనకూడదు, అదొకటి ఖండించాల్సిన అంశం. తర్వాత మేడం ఇంకొక అంశం, ఇప్పుడు వీళ్ళందరూ ఏవైతే చర్చిస్తుండ్రో రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకుల్ని
మెప్పించే ప్రయత్నంలో గాని ఇటు గాని అటు గాని అవేం అవసరం లేదు. మనం న్యాయబద్ధంగా మాట్లాడాలంటే ఇప్పుడు ఈ పాట రికార్డ్ చేస్తుండ్రు, ఆ రికార్డింగే బయటికి రాలే. ఇప్పుడు నాలాంటి టెక్నీషియన్, నాలాంటి క్రియేటివ్ పర్సన్ ఆ పాట బయటికి వచ్చినాకనే దాని గురించి రివ్యూ ఇవ్వగలుగుతా. అది రానంత వరకు జస్ట్ నేను మాట్లాడగలిగింది ఇదే, తలదన్నే తోడు ఉన్నాడా ముచ్చట మీదనే నేను స్పందిస్తున్నా. ఆ తలదన్నుడు గిలదన్నుడు ఇవన్నీ ఏమి ఉండయి. ఒకరిని మించి ఒకళ్ళు వస్తారు, ఒకరిని మించి ఒకళ్ళు వస్తారు. హీరోవాన్ని కూడా ఒక న్యూ కమ్మరే, ఆయన మెల్లమెల్లగా ఆయన కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చిండు. ఇంకొకడు వస్తాడు, ఇంకొకడు వస్తాడు. ఆర్టిస్ట్ గా మేడం 1 మినిట్, ఒక ఆర్టిస్ట్ గా నాకు తెలిసిన అనుభవంతో నేనేమంటున్నా అంటే తలదన్నేటోడు అనేటోడు ఎవ్వడు ఉండడు, గేయ రచయిత ఉండడు, మ్యూజిక్ డైరెక్టర్ ఉండడు. అది ఫ్రీడమ్ ఉంటది. తరతరాలుగా ఎంతో మంది వస్తూ ఉంటారు, కాలగర్భంలో కలుస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు ఉన్న సందర్భంలో ఆ పాట లిటరేచర్ బాగుంది, ఓకే గుడ్. అయితే మా పిల్లలు ఏమంటున్నారంటే మా తెలంగాణలో మేము అందరం ఉన్నాం కదా, మేము కంపోజ్ చేయమా? ఓకే రైట్. ఓకే రఫీ గారు, ఎస్ మనతో పాటు దేశపతి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, గాయకుడు. నమస్తే దేశపతి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో మీరేం చెప్తారండి కీరవాణి మ్యూజిక్ మీద మీకున్న అభ్యంతరం ఏంటి, ఏం చెప్తారు దీని మీద? మంత్రి గారు ఆ పాటని ఎవరితో చేయించదలుచుకున్నారో ఆయన చేయిస్తున్నారు కాబట్టి ఆయన ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ దర్శకులను తీసుకొచ్చి కూడా చేసుకుంటే చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ అంటే నేను ఏదైతే మన బెస్రీ గారి ఆడియో లీక్ ఏదైతే ఉందో అది విన్న తర్వాత మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎవరితోనైనా చేయించుకోవచ్చు, కానీ తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు లేరు, వాళ్ళకి ఎవరికి ప్రతిభ లేదు, వాళ్ళు ఈ పాట చేయడానికి సరిపోరు అనే తరహాలో వ్యాఖ్యానించడం మాత్రం అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడం. అది ఎందుకంటే అది అది ఇప్పుడు మనకు తెలంగాణ మీద అభిమానం ఉంటే తెలంగాణ వాళ్ళతో చేయించుకోవాలని కోరికుంటే ఎవరితోనైనా చేయించుకుంటామండి. ఉద్యమ కాలంలో పాటలన్నీ చేయించుకోలేదా మనం? అప్పుడు అంతా మనకు వచ్చారా? సినిమా వాళ్ళు పాడారా? సినిమా వాళ్ళు మ్యూజిక్లు చేశారా? ఉద్యమ పాటలన్నీ కూడా ఎవరికి వాళ్ళు సొంతంగా చేస్తున్నారు. అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు, అవి పాపులర్ అయినాయి, అవి తుఫాన్ను సృష్టించాయి, అసలు అంటే ఒక భూకంపాన్ని సృష్టించాయి. అట్లే ఇప్పుడు లేరన్నది కూడా కరెక్ట్. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించి పెట్టిన చరణార్జున్ ఉన్నారు కదండి, 3 రంగుల జెండా పట్టి అనే పాట రాశాడు కదా, దాన్ని అద్భుతంగా ట్యూన్ చేశారు కదా, పాడారు కదా. అట్లాగే వందే మాత్రం శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. మొన్న బలగం సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆనంద్ సినిమాకి మ్యూజిక్ చేసిన రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే సో మెనీ, అంటే ఒక 100 పేర్లు చెప్పటం కూడా కాదు, చాలా మంది ఉన్నారు, ప్రతిభావంతులు ఉన్నారు. మనకు కోరికుంటే వెతికితే వాళ్ళు కనబడతారు. వాళ్ళ పట్ల మనకు ఆ దృష్టి ఉంటే, ఆ దృష్టే లేనప్పుడు, అది మన కోరిక కానప్పుడు సరే మీరు ఇంకే ఆప్షన్ చూసుకోవచ్చు. కానీ అటువంటిప్పుడు మీరు అవమానించకండి. ఇక్కడ లేరని కానీ వాళ్ళని తలదన్నే వాళ్ళు ఎవరున్నారని కానీ అట్లా అనడం మాత్రం విచారకరం. అదే అన్నేసి లాంటి కవి అనకూడదు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఆత్మాభిమానాన్ని గురించి పాట రాసినాడు. ఆయన తెలంగాణ పోరాటాన్ని గురించి, దాంట్లో 2 ఉన్నాయండి, ఆయన 2 మాటలు అన్నారు. అంటే 10 ఏళ్లుగా గుర్తించలేని పాటని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గుర్తిస్తున్నారు కదా, ఇప్పటి వరకు అది మంచిదేనండి. ఆయన గుర్తిస్తే గుర్తించలేదు, ఇప్పుడు గుర్తించలేదన్నది కూడా కరెక్ట్ కాదండి. అధికారికంగా తెలంగాణ తల్లిని పెట్టలేదు, అధికారికంగా తెలంగాణ గీతాన్ని ప్రకటించలేదు. తెలంగాణ తల్లిని కూడా అధికారికంగా పెట్టలేదండి ఎక్కడ. జాతీయ గీతం ఉంది కదా అనే అభిప్రాయంతో ఆయన కేసీఆర్ గారు ఉండేవారు. అంటే మీరే చెప్పారు కదా భూకంపాలు సృష్టించాయి అప్పుడు పాడిన పాటలు అని మీరే చెప్తున్నారు. మరి అలాంటి పాటలు ఎందుకు ఇగ్నోర్ చేశారు? చేయటం పట్ల ఏం అభ్యంతరం లేదండి, చేయటం మంచిది, చేయవలసింది. అదే అప్పుడు ఎందుకు చేయలేకపోయారు అనేది క్వశ్చన్. అది దానికి అంటే అది నాకు పూర్తిగా దాని లోతుపాతులు నాకు తెలియవండి. మొత్తానికి ఏమిటంటే అది చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం, దాన్ని ఎవరు కూడా కాదనటం లేదు. ఆ పాటను మొదట కూడా టీఆర్ఎస్ రికార్డ్ చేసింది ఉద్యమంలో. అందశ్రీ గారికి అప్పటి ప్రభుత్వంతో ఏమన్నా అభిప్రాయ భేదాలు తెలియదు. అది అందశ్రీ గారికి కేసీఆర్ గారికి తెలుసు, నాకు లోతుపాతులు తెలియవు. ఏం జరిగిందో ఏమిటో నాకు వాటి లోతుపాతులు తెలియవు. కానీ ఇప్పుడు 2 విషయాలండి, అందులో 2 విషయాలు ఉన్నాయి వారి ఆడియోలో. ఒకటేమో తెలంగాణలో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్లు అంత గొప్ప వాళ్ళు లేరు అన్న మాట ఒకటైతే, రెండవది ఇటలీ వనిత అయినటువంటి సోనియా గాంధీ గారు ఇచ్చిన స్వాతంత్రానికి సంబరాలు ఎందుకు చేసుకున్నారు అని అడిగారు ఆయన. ఆయనలో 2, ఒకటి
సరిగా కాంగ్రెస్ వాళ్ళు పరిష్కరించుకోవాలి, సోనియా గాంధీని ఆయన ఇటలీ వనిత అన్నారు. ఆ విషయం వదిలేస్తే ఎవరో ఇచ్చింది కాదండి తెలంగాణకి స్వాతంత్రం. ఆయనే రాశాడు, నిప్పులు చిమ్మే తుపాకీ రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగిన ఓహో లడాయి మానం, పిడుగులు పడ్డ మడమలు దిప్పం, నిర్బంధాలు ఎన్నెదురైనా నిలబడి కలబడి నిగ్గుదేల్త జై బోలో తెలంగాణ అని రాశాడు. ఆ పాటకు ఉత్తేజితమై బ్రహ్మాండమైన పోరాటం చేసినారు, అనేక కష్ట నష్టాలను భరించినారు. ఒక 14 సంవత్సరాలు ఒక అట్టుడికింది తెలంగాణ అంతా కూడా, ఒక 20 సంవత్సరాలు అట్టుడికింది. ఇంత జరిగిన తర్వాత అది ఎవరి దయాభిక్షమో, ఎవరు ఇచ్చారు, దయతలికి ఇచ్చారు అనే రకమైనటువంటి అవగాహన కలిగి ఉండటం, అది ఆ పోరాటంలో ముందుండి నడిచిన అందశ్రీ గారు అటువంటి అవగాహన కలిగి ఉండడం మాత్రం చాలా విచారకరం. అది మాత్రం నాకు చాలా బాధ కలిగించింది. ఇది పోరాట ఫలం, త్యాగ ఫలం. తెలంగాణ రాష్ట్రం అనేది ప్రజా పోరాట ఫలం, అది అమరుల త్యాగాల ఫలం అన్నదాన్ని అందరం కూడా మన అవగాహనలో అది భాగం కావాలి, మన చైతన్యంలో ఆ భాగం కావాలి. ఆ చైతన్యం డీవియేట్ కావద్దని చెప్పి మాత్రం నేను కోరుకుంటాను. ఎస్, అంటే దేశపతి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇక్కడి కళాకారుల్ని కాదని కీరవాణి గారికి ఇవ్వడం అనేది అవమానంగా ఫీల్ అవుతారంటారా? ఇట్లా రెండండి. ఒకటి, ఇక్కడి కళాకారులతో చేయిస్తే బాగుండేది, పోనీ చేయించలేదు, వేరే వాళ్ళని ఎంచుకున్నారు, వాళ్ళకేవో అంటే ఆస్కార్ అవార్డు పొందిన ఆయనతో చేయిస్తున్నాం అనేటువంటి అట్లాంటి కోరికలు ఏమన్నా ఉండవచ్చు, ప్రతిష్టగా భావించవచ్చు. చేయించారు, కానీ చేయించే క్రమంలో మీరు తెలంగాణ సంగీత దర్శకుల్ని అవమానించే వ్యాఖ్యలు చేయకూడదు అని అంటున్నాను నేను. అది తప్పు అని అంటున్నాను. ఆ రకమైన అవగాహనతో ఉండద్దు, తెలంగాణ ఉన్న వాళ్ళు ఏదో అక్కర్దారు అనేటువంటి ధోరణితో ఉండద్దు అని చెప్తున్నాను. అవకాశం ఇస్తే తెలంగాణ వాళ్ళు కూడా అద్భుతంగా చేసి చూపిస్తారు. దానికి ఏమి లోటు లేదండి. తెలంగాణలో టాలెంట్ బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది, కావాల్సిన ఆపర్చునిటీ. సో మరి ఈ విషయంలో మీరు ఇంకా ఏమైనా ముందుకు వెళ్ళదలుచుకున్నారా? అంటే కళాకారులతో ఇక్కడి కళాకారులు ఇదొకటే కాదు. ఇప్పుడు కాకతీయ తోరణాన్ని తీసేస్తామని అంటున్నారు. కాకతీయ తోరణం అనేది తెలంగాణ చారిత్రక అస్తిత్వ చిహ్నం. పదే పదే రాచరిక చిహ్నం అని ఆ తోరణాన్ని అవమానిస్తున్నారు. ఆ అవమానించే మాటలు వాళ్ళు తీసేయటం ఒక అవమానం అయితే, దాన్ని పదే పదే రాచరిక చిహ్నం. మరి చార్మినార్ ఉంది, అది కూడా రాచరిక చిహ్నమే. మరి దాన్ని కూడా తీసేయటం లేదా తెలియదు. మన భారతదేశపు రాజముద్ర ఉందండి, 3 సింహాలు, అది రాచరిక చిహ్నమే. మన ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు, ఎర్రకోట రాచరిక చిహ్నమే. మన ఢిల్లీలో ఉన్న రోడ్లకి షాజహాన్ పేరు, అక్బర్ పేరు ఇవన్నీ ఉన్నాయి. బీజేపీ వాళ్ళు తీసేస్తామంటే కాంగ్రెస్ వద్దన్నది, ఉండాలన్నది. మరి అవి రాచరిక చిహ్నాలే. ఆ పాటలోనే ఉంది కదండి, జయ జయ హే తెలంగాణలోనే కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని ఉంది. మరి రాచరిక చిహ్నం అని కాకతీయ కళాప్రభల అనే ఆ వాక్యం తీసేస్తారా ముఖ్యమంత్రి గారు? లేదా రామప్ప గుడిని గుర్తించరా? 1000 స్తంభాల గుడిని గుర్తించరా? వరంగల్ చరిత్రను గుర్తించరా? తెలంగాణ చరిత్రను గుర్తించరా? కాకతీయులు తవ్విన చెరువుల్ని గుర్తించరా? రుద్రమదేవిని గుర్తించరా? గణపతి దేవుణ్ణి గుర్తించరా? ఏమిటిది రాచరిక చిహ్నాలని తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఆధిపత్య ధోరణి ఉంటే అది ఫ్యూడల్ సంస్కృతి చిహ్నం, గర్వం ఉంటే, పీడన ఉంటే అది ఆధిపత్య చిహ్నం. దాన్ని వదులుకోవాలి. కానీ ఒక కళా సంస్కృతికి సంబంధించినటువంటి ఆ తోరణాన్ని పదే పదే రాచరిక చిహ్నం అని అవమానించాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణను అవమానించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడం. కనుక ఇన్ని కోణాల్లో వాళ్ళు తెలంగాణను అవమానిస్తున్నారని మాత్రం నేను గట్టిగా చెప్పాను. దీనికి డెఫినెట్ గా ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారండి. ఓకే, అంటే తెలంగాణ ఆత్మ కేసీఆర్ అంటారు కదా, సో ఇప్పటి వరకు ఆయన కూడా ఏం స్పందించలేదు ఈ విషయంపై. సందర్భాన్ని బట్టి స్పందిస్తారండి, ఆయన స్థాయిలో ఆయన స్పందిస్తారు. ఆయన ఏముంది, అవసరమైతే రేపు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ధోరణులు లేకుండా అప్పుడు ఉండే మళ్ళీ ఇమేజెస్ ఎట్లా ఉండాలో అలాగే, లోగోలు ఎలా ఉండాలో అలాగే తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఈయన మారిస్తే అప్పుడు వాళ్ళు మారవారా? అప్పుడు అధికారులకు వచ్చిన వాళ్ళు అప్పుడు మారుస్తారు, అంతే కదా. సో అంటే అప్పుడు లోగోలను మార్చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, కాకతీయ కళా తోరణాన్ని తీసేయడం, చార్మినార్ ని రాచరికపో అనడం. సో అంటే ఈ విషయాల్లో మరి మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదా? మాట్లాడానండి, నేను మండలి వేదికగా మాట్లాడాను, ప్రభుత్వానికి అభ్యర్థన కూడా చేశాను. అది మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది, తెలంగాణ సమాజం హర్ట్ అవుతుంది అని చెప్పినాను. వాళ్ళు లెక్క చేయకుండా తీసేస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉండేది, ఇప్పుడు తెలంగాణనే కదా, ఇప్పుడు ఎందుకు విన్నారు?
ఇప్పుడు డిఫరెంట్ అవగాహనలు ఉంటాయి కదండి, తెలంగాణలో కూడా ఉంటాయి డిఫరెంట్ అవగాహనలు ఉంటాయి. ఇప్పుడు ఆయన అసలు ఇంత మాట్లాడుతున్న ఆయన ఉద్యమంలో లేడు కదండి ముఖ్యమంత్రి. ఎక్కడ ఆయన ఎనడన్నా జయ జయ హే తెలంగాణ జననీ జయ జయకేతన పాట పాడలేదు కదండి. ఆయన అందరు పాడుతున్నప్పుడు ఆయన పాడలే, అందరు దిక్కులు పిక్కటిల్లేలాగా పాడుతున్నప్పుడు ఆయన పాడలే. ఇప్పుడు ఆయన రాజకీయం కోసం కొంత చేస్తున్నాడు. ఆయనకేమో నిజంగా ప్రేమ ఏడ్చిందా? కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని పడగొడదామని చూస్తున్నాడు ఆయన. ఆయన రాష్ట్రం ఏర్పడుతున్న రోజున చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేస్తుంటే విడదీయొద్దని చెప్పి దానికి మద్దతుగా ఉన్నాడు ఆయన. ఆయనకి ఎక్కడ ప్రేమ ఉందండి? ఆయనకి ఎక్కడ తెలంగాణ స్వభావం ఉందండి? ఆయనకి ఎక్కడ తెలంగాణ ఆత్మాభిమానం? ప్రజా ప్రభుత్వం అంటున్నారు కదా. ఏ ప్రజాపాలన చూస్తున్నాం కదండి, అంత అర్థమవుతుంది కదా ప్రజాపాలన ఎక్కడుందో. ప్రజాపాలన ప్రజాస్వామిక స్వభావం ఉందా అండి? ఈ అంచివేతలు కొనసాగుతున్నాయి. వాళ్ళు ఏమిటి తెలంగాణలో కళాకారులే లేరు అనే ఆ భావజాలం ఎక్కడి నుంచి వస్తుంది? సంగీత దర్శకులే లేరనే భావజాలం ఎందుకు వస్తుంది? ప్రజాపాలనలో అటువంటి భావజాలం ఉంటుందా? పౌర హక్కుల పరిస్థితి ఏ విధంగా ఉంది? హత్యలు చేస్తున్నారండి. ఇవాళ మహబూబ్ నగర్ లో 2 కార్యకర్తలు హత్య చేశారు. ప్రభుత్వ మద్దతుతో హత్యలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ చిన్న పోస్టు పెడితే కూడా తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. ఫేస్బుక్ లో చిన్న పోస్టు పెడితే అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడుందండి భావ ప్రకటన స్వేచ్ఛ? చాలా హామీ ఇచ్చారు. ఏది అన్ని ప్రజాపాలన ఏదండి? రోజు ప్రజల్ని కలుస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారా? లేదు కదా. ఆ మాట మీద గెలిచారండి. మేము ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటాడు అని చెప్పినారు. జరగట్లేదు కదా అక్కడ ప్రజా దర్బారు. అండ్ బయట పార్టీల నుంచి మేము నాయకుల్ని తీసుకోము, కేసీఆర్ గారు పొరపాటు చేశారు, మేము చేయమని చెప్పారు. ఇప్పుడు ఏమైందండి? అంతా ఫ్లయింగ్ లీడర్లకి టికెట్లు ఇచ్చారు కదా మొన్న. ఇక్కడుంది ప్రజాపాలన. ఏముంది ప్రజాపాలన? మాటలు వల్లించడం సులువండి. ప్రజాపాలన అది ఇదని విలువలు చెప్పడం చాలా సులువు. ఆచరణలో తేలుతాయి కదా ఏదైనా. 5 నెలలకే ఆచరణ చూస్తున్నాం. కరెంట్ ఇవ్వలేని అసమర్థతను చూస్తున్నాం. ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వలేని అసమర్థతను చూస్తున్నాం. అంటే ఈ పాట విషయంలో కేసీఆర్ కూడా ఒకప్పుడు చాలా మార్పులు చేర్పులు చేయాల్సినవి ఉన్నాయి అని చెప్పారు. కానీ ఆ మార్పులు చేర్పులు అవ్వలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. లేదండి, ఆ పాట గురించి ఆయన చర్చించలేదు. ఆ పాట గురించి ఎప్పుడు కూడా ఆయన చర్చ చేయలేదండి. బయట ఎక్కడ ఆయన ఎప్పుడు చర్చ చేయలేదు. మా మధ్య కూడా ఎప్పుడు చర్చ రాలేదండి. అప్పుడు ఉద్యమ కాలంలో రికార్డ్ చేశారు, ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఆ పాట గురించి నాతో కేసీఆర్ గారు ఎప్పుడు చర్చ చేయలేదు. పబ్లిక్ గా కూడా ఎప్పుడు చర్చ చేయలేదు. కానీ అప్పుడు మా తెలుగు తల్లి పాటకి ఇది రీప్లేస్ గా అని చెప్పి పాడడం జరిగింది కదా. మరి అలాంటప్పుడు అది ప్రభుత్వ ధర్మం కదా, దాన్ని కన్సిడర్ చేయాలి. ఛానల్లో కూడా వాదించి ఉండే నేనే కన్సిడర్ చేస్తే బాగుండేది. కానీ ఆ కారణాలు ఏమిటో నాకు తెలియదు. అప్పుడు ఎందుకు అట్లా జరిగింది నాకు రీజన్స్ నాకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా పాట కూడా రాబోతుంది. మరి ఒకవేళ పాట వచ్చిన తర్వాత మీకు అభ్యంతరాలు ఉంటే ఏం చేయబోతున్నారు నెక్స్ట్ స్టెప్? పాట నాకు అభ్యంతరం అని కాదండి. ఆ పాట అందశ్రీ గారి రచన, ఆయన ఇష్టం. ఆయన దాన్ని 1.5 నిమిషానికి తగ్గిస్తున్నారన్నారు, కీరవాణితో మ్యూజిక్ అన్నారు. అది ఆయన ఇష్టం. ఆయన ఏమన్నా చేయొచ్చు, ప్రభుత్వం కూడా ఏదైనా. నేను ఆ సందర్భంలో మీరు తెలంగాణ కళాకారులను అవమానించే వ్యాఖ్యలు చేయకండి, అవమానించకండి అని మాత్రం చెప్పదలుచుకున్నాను. అది ప్రధానంగా చెప్తాను. మంచిదండి. ఓకే, ఎస్ ప్రవీణ్ రాజు గారు రఫీ గారు కూడా చెప్పినట్టుగా ఆయన మాట్లాడే క్రమంలో ఆయన పాట గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడున్న స్థానిక సంగీత దర్శకులతో చేయించుకోవచ్చు కానీ అదే అనే విషయం డిస్కషన్కి వచ్చినప్పుడు అసలు ఎవడున్నాడో చూపించండి అనే దూరంలో ఆయన మాట్లాడాడు అందశ్రీ గారు. ఇప్పుడు అదే కులమానం అయితే గనక ఇప్పుడు నన్ను చాలా మంది ఇది బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నాకు ఫోన్లు చేసి అడిగారు, సరే అది దాన్ని కులమానంగా తీసుకుంటే అన్నా మరి ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీతం చేయాలంటే పాట కూడా ఆస్కార్ అవార్డు గ్రహీతతో రాయిస్తే బాగుంటుంది కదా, అతను కూడా తెలంగాణ వ్యక్తి ఉన్నాడు కదా చంద్రబోస్ అనే వ్యక్తి, ఆయనతో రాయించవచ్చు కదా అన్న. దానికి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఇక్కడ దేనికి కులమానం లేదండి. అది ప్రజల్లోకి వెళ్ళింది. ఆ ఉద్యమ సమయంలో ఆయన పాట రాశాడు, అది విస్తృతంగా ప్రజల్లోకి పోయిందని దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. దాన్ని స్వీకరించడంలో ఎవరికి అభ్యంతరాలు లేవు. ఇక్కడ ఇప్పుడు ఆయన మాట్లాడే ధోరణి ఏంటంటే ఇప్పుడు ఒక కవి రాసిన గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతం చేయటంలో ప్రజలు అంగీకరించాలి, ప్రజలకి ఆయన మీద గౌరవం ఉండాలి, ఆయనకి ప్రజల మీద గౌరవం ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఆయనకి ఈ తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ అస్తిత్వం మీద కానీ, తెలంగాణ కళాకారుల మీద కూడా కానీ గౌరవం లేకుండా అది ఉన్నది అతని మనసులో అనేది ఇవాళ ఈ రోజు బయటకు వచ్చింది. దాన్ని బట్టి ఇవాళ కొత్త కొత్త ప్రశ్నలు ముందుకు వస్తూ ఉన్నాయండి. ఇప్పుడు నిజంగా ఆయన అనుకునేది కులమానం అయితే పాట ఇంకోటితో రాయించవచ్చు కదా. సంగీతం ఆయనతో చేయించే బదులు పాట కూడా రాసేవాళ్ళు అదే ఆస్కార్ గ్రహీత అవార్డు గ్రహీత తెలంగాణలో ఉన్నాడు, అదే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారి కంటే ముందు వచ్చిన రెహమాన్ గారు ఉన్నారు. దానికి హద్దులు ఎక్కడియండి? అంటే తలదన్ని ఆయన మాట వాడాడు గనక దానికి తలదన్నడానికి ఇంకా ఎక్కడ దాకానే మనం వెళ్ళొచ్చు.
కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం జరిగిందే భాష యాస సంస్కృతి కోసం కొట్లాడినాం, ఆత్మగౌరవం కోసం కొట్లాడినాం, అస్తిత్వం కోసం కొట్లాడినాం. ఈ పాటలో మా అస్తిత్వం కనబడట్లేదు, ఈ పాటలో మా ఆత్మగౌరవం కనబడట్లేదు అనేది మా బాధ. ఆయన కవి 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 ఆయన కవి కాదని ఎవరంటున్నారు? కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ కాదని ఎవరంటున్నారండి? కీరవాణి గారు అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, మంచి వ్యక్తి కూడా. ఆయన కాదని మేము అనట్లా, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాదని ఇక్కడ ఆ చర్చ చేయట్లేదు కదా మేము. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాదని మేము ఎందుకు అంటామండి? అంత తెలియదు ఒకవేళ మేము. ఆయన అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, దాన్ని కాదనట్లేదు మేము. మా బాధల్లో మా గోసాల ఏంటంటే ఇక్కడున్న వాళ్ళ స్థానిక కళాకారులు అర్హులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వందే మాతరం గారు అంతకంటే మించిన ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అద్భుతంగా చేయగలుగుతాడు ఆయన. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు చేస్తున్న వాళ్ళంటే భీమ్స్ ఉన్నాడు, ఇంకా ఎంతమంది ఉన్నారు, చరణ్ అర్జున్ ఉన్నాడు. అది అసలు వాళ్ళ పాటనే మొత్తం అసలు ఆ పార్టీని ఉరుతొలగించింది కదా ప్రచారంలో. అట్లాంటప్పుడు వీళ్ళతో ఎవరితో అయినా చేయొచ్చు, సురేష్ బొబ్బిలు ఉన్నాడు, వీళ్ళతో చేయించవచ్చు కదా అనేది మా బాధ, అంతే తప్పితే వేరే కాదండి చర్చ. చరణ్ అర్జున్ గారు కూడా ఉన్నారు. నమస్తే చరణ్ అర్జున్ గారు. నమస్తే అండి. హలో. ఎస్ చరణ్ అర్జున్ గారు చెప్పండి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది నిన్న ప్రేమరాజ్ అన్న ఆడియో విన్నది కూడా నాకు అర్థమైంది ఒకటే పాయింట్ అండి. అందశ్రీ గారేమో నా పాట అనుకుంటున్నారు, మనమంతా మన పాట అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన సమస్య అదే. ఆయన పాట నా పాట, నా ఇష్టం వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకుంటాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో దానికి స్థాయి పెంచుకుంటాను, పెద్ద పెద్ద వాళ్ళతో చేయించుకోనని అనుకున్నారు పాపం ఆయన. కానీ మనమందరి బాధ ఏంటంటే అది మన పాట కదా, మన తెలంగాణ పాట కదా. ప్రేమరాజ్ అన్న బాధ ఏంది, మన పాట అది. సో ఇక్కడ నాకు తెలిసి ఇది రేవంత్ అన్నకు సంబంధించి, సీఎం గారికి సంబంధించి ఏముండదు, ఇదంతా అందశ్రీ గారిది. ఎందుకంటే అదే ఆడియోలో విన్నాం మనం. ఏం విన్నామంటే, నేను సంవత్సరం క్రితమే ఫిక్స్ అయ్యాను కీరవాణి గారిని అని చెప్పారు ఆయన, గవర్నమెంట్ రాకముందే. సో ఆయన సొంత నిర్ణయం అది. కానీ నేను అంటే సార్ దాని గురించి నేను మాట్లాడలేను, కానీ నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు బాధ ఏమేసిందంటే, ఆ కీరవాణి గారిని తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నారు ఇక్కడ? ఆ కీరవాణి గారి దరిదాపులకు వచ్చే మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నారు? మేమంతా కీరవాణి గారి పాటలు విని పెరిగిన వాళ్ళమే, ఆయన పాటలు విని వచ్చిన వాళ్ళమే మేమంతా. కానీ తెలంగాణ అనేది ఒకటి వచ్చినప్పుడు ఈ రోజు చిన్న చిన్న ప్రైవేట్ సాంగ్స్, అసలు సినిమాకు సంబంధం లేని వాళ్ళని పెట్టి 100 మిలియన్లు వ్యూస్ వస్తూ ప్రతి ఇంటి ప్రజల్ని తడుతున్నాయి పాటలు. తెలంగాణలో మనం చేసే పాటలని నేనే కాదు, నాలాంటి చాలా మంది కళాకారులు. సో మన సినిమానే ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మన తెలంగాణ సినిమాగా అంత ఎదగలేదు. బాహుబలి, త్రిబులార్ లాంటి సినిమాలు మన వాళ్ళు తీయట్లేదు. తీస్తే ఆటోమేటిక్ గా అలాంటి అవకాశాలు మాకు వస్తాయి, మేము కూడా తలదన్నే స్థాయిలో ఎదుగుతాము. కానీ అంత పెద్ద మనిషి, ఆయన నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం. అందశ్రీ గారి నుంచి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే ఒక మాట విని నేను నిజంగా మానవతా విలువల గురించి చెప్పాలని నేను కూడా ఆ బాట పట్టాను. ఆయన ఒక రకంగా నాకు గురువు లాంటి వాడే. కానీ ఆయన మాలాంటి పిల్లల్ని ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళందరినీ అలా మాట అనేసరికి ఒకేసారి ఎక్కడో అరే ఇంకా అప్పుడు ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు కొలువులు వస్తాయని, లేకపోతే మన పిల్లలు బాగుపడతారని, మనకి నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, అలాగే మన కళాకారులుగా మన సినిమాలు కూడా డెవలప్ అవుతాయి, మనం కూడా 100 కోట్ల సినిమాలు తీస్తాం, మేము కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అయిపోతాం, ఇవన్నీ ఉండే. ఇప్పుడు నాకు కడుపులో చాలా బాధ ఉంది, గుండెల్లో. ఆ బాధ నుంచి పుట్టిందే నువ్వో రాయి నేను శిల్పి అయినా, అన్నదమ్ముల పాట అయినా, 3 రంగుల జెండా అయినా, ఇలాంటి పాటలన్నీ. సో మరి మేము ఇప్పుడు అన్ని అంగులు ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కీరవాణి గారిని తీసుకుందామండి. ఆ రోజు స్టూడెంట్ నెంబర్ 1 అనే ఒక చిన్న సినిమాకి రాజమౌళి గారు ఆ కీరవాణి గారిని పెట్టారు. ఈ రోజు రాజమౌళి గారు పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల బడ్జెట్లు వస్తున్నా కూడా అదే కీరవాణి గారిని పెట్టుకుంటున్నారు తప్ప. చాలా మంది కళాకారులు ఈ విషయంపై బాధపడ్డారు. అదే అమ్మ నేను అనేది. ఇప్పుడు నా స్థాయి పెరిగింది కదా అని రాజమౌళి గారు ఏమన్నా ఆయన చుట్టూ ఉన్న టెక్నీషియన్స్ ని ఆయన తగ్గించుకోలేదు. అమెరికా మ్యూజిక్ డైరెక్టర్ ని, హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకోవచ్చు ఆయన వెళ్ళి. కానీ ఆయన 100,000 కోట్ల సినిమాలు చేస్తున్నా కూడా అదే బ్యాచ్ ని పెట్టుకుంటారు. ఆయన సుకుమార్ గారు ఉంటారు, వీళ్ళందరూ. అలాగే మన తెలంగాణ వాళ్ళు, మనోళ్ళు, మన నేల, మన మట్టి అనే ఒక కాన్సెప్ట్ తో ఆ పాటలో అనువనువు ఆయన రాసిందంతా అదే ఉన్నప్పుడు ఆయన పెట్టుకోవడము అదేంటి, అది తప్ప ఉప్ప తర్వాత ముచ్చటంటే అసలు ఇక్కడ ఎవరూ లేరు తెలంగాణలో. ఎవరు లేకపోతే మరి పాటల ద్వారా ఉద్యమాలు వచ్చినాయి, పాటల ద్వారానే రాష్ట్రాలు వచ్చినాయి, పాటల ద్వారానే ప్రభుత్వాలు పడిపోయినాయి. మరి ఆ పాటలన్నీ రాసిన వాళ్ళు ఎవరు, పాడిన వాళ్ళు ఎవరు, మ్యూజిక్లు చేసిన వాళ్ళు ఎవరు వాటికి? సో ఇప్పుడు అదే సీఎం రేవంత్ అన్న గారికి
ఆయన నిద్రలో లేపిన ఆయనకు ఒక పాట కావాలి, ఒక ఉద్యమం చేయాలన్నా, ఒక ఏదన్నా ఒక పోరాటం చేయాలన్నా పాట కావాలంటే చిన్ని ఎక్కడ అని చెప్పి నాకు ఫోన్ చేస్తారు ఆయన. సో తప్పకుండా ఈ పాట విషయంలో కూడా ఆయనకు మనోళ్ళతో చేయించాలనే ఆలోచన వచ్చి ఉంటది. కానీ ఈయనకి ఫీలింగ్ ఉంది కదా, ఇక్కడ ఎవడు లేడు ఈ పాట స్థాయిలో కంపోజ్ అంటే చేసి. మీరు ఆయన మీద పాట రాశారు, మీకు ఆ చనువు ఉంది, అంటే ఆ క్లోజ్నెస్ ఉంది కదా. సో అవును, మీరు అంటే ఆ సీఎం డెసిషన్ అనుకుంటున్నారా? నేను అనుకున్నా మరి సీఎం గారు రేవంత్ మీరు మీకున్న క్లోజ్నెస్ తో మీరేమైనా సజెస్ట్ చేయగలరా ఆయనకి ఈ విషయంలో, ఈ పాట విషయంలో? ఆయన 1 year క్రితమే ఇది ఫిక్స్ అయ్యాను కీరవాణి గారికి అని అంటున్నారు కాబట్టి ఇది రేవంత్ అన్న ప్రమేయం లేదని ఆయనే చెప్తున్నారు ఆడియో లీక్ లో. సో ఇప్పుడు రేవంత్ అన్న ఏమనుకుంటారు, ఆల్రెడీ ఒక సీఎం గారితో ఆయనకు డిస్టర్బ్ అయ్యి ఆ పాట 5 రోజులు హోల్డ్ లో ఉంది, మళ్ళీ నేనెందుకు అనవసరంగా ఇతనితో పెట్టుకోవడం అనుకుని ఉండొచ్చు అతను. సో ఇందులో రేవంత్ రెడ్డి గారి డెసిషన్ ప్రమేయం ఏమి ఉండదంటారు? రేవంత్ అన్నకు తెలంగాణ మట్టి మీద, తెలంగాణ కళాకారుల మీద, తెలంగాణ మీద చాలా ప్రేమ ఉందమ్మా. దానికి ఉదాహరణ నేను ఈ నువ్వో రాయిలు అన్నదమ్ములు ఏది రాకముందే తెలంగాణ పులిపిడ్డ అనే పాటని 2015లో నాతో చేయించారు అన్న పిలిపించి. కానీ అందశ్రీ గారు డెసిషన్ చెప్పినప్పుడు ఆయన కూడా చెప్పొచ్చు కదా, ఇక్కడి వాళ్ళనే పెట్టుకోండి అని సీఎం కూడా సజెస్ట్ చేసి ఉండొచ్చు. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆయన మాటలను బట్టి చూస్తే అమ్మా, అంతకుముందు నాకు అందశ్రీ గారి మీద చాలా అభిమానం ఉండే. నేను ప్రేమరాజ్ అన్నతో ఆయన మాట్లాడుతున్న విధానంలో ఆయన చాలా మొండిగా ఉన్నారు. సో ఆయన ఆ ప్రేమరాజ్ అన్నతో ఏం మాట్లాడారో ముఖ్యమంత్రితో కూడా అదే మాట్లాడి ఉంటారని నేను అనుకుంటున్నాను, నాకు అవగాహన. సరే, ఎంత మొండిగా ఉన్నా కూడా సీఎంతో ఆర్గ్యూ అయితే చేయలేరు కదా. ఇంకొకటి, తెలంగాణ ఎంతో పోరాటంతో వచ్చిన తెలంగాణ, మా అస్తిత్వం, మా భాష, మా కొలువులు, ఇదే పాయింట్ ఇప్పటికీ ఎప్పటికీ అదే ఉంటది. సో ఆబ్వియస్లీ ఈ రాష్ట్ర గీతం కాబట్టి వేరే పాటలు వేరేది ఏం చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రతి ఒక్క కళాకారులు చెప్తున్నారు. రాష్ట్ర గీతంగా నేను అదే ముందే చెప్పాను కదా. మీరు ఆయన పేరు తీశారు కాబట్టి ఆయన ఏదో మాట్లాడాలనుకుంటున్నారట ప్రేమరాజ్ గారు. యా, తమ్ముడు చరణ్ చెప్పింది 100% నిజం. ఎందుకంటే నేను అందశ్రీ గారితో మాట్లాడినప్పుడు గానీ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారితో మాట్లాడినప్పుడు గానీ ఆ ప్రస్తావన వచ్చింది. ఎక్కడ అంటే సంవత్సరం కిందనే ఈ పాట చేస్తే కీరవాణి గారితో చేయించాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్టు. ఎప్పుడు అంటే దీనికి మెయిన్ గా ప్రధాన కారకుడు అద్దంకి దయాకర్ గారు. ఆయన తీసుకుపోయింది కీరవాణి గారితో అందశ్రీ గారికి పరిచయం కూడా లేదు బహుశా. ఎందుకంటే ఈయన నాకు పరిచయం చేశానని చెప్పాడు. నాకు వేరే ఎక్కువ ప్రమేయం లేదు, కానీ కీరవాణి గారిని పరిచయం చేయడం వరకే నేను చేశానని చెప్పేసి అద్దంకి దయాకర్ గారు నాతో చెప్పడం జరిగింది. అది కూడా మళ్ళీ సంవత్సరం క్రితమే మేము అనుకున్నాం. అప్పుడు సంవత్సరం క్రితం అనుకున్న దానికే వీళ్ళు స్టికానే ఉన్నారు. అదే సీఎం గారికి చెప్పుంటారు. నాకు తెలిసినంత వరకు సీఎం గారు ఆయన ఉన్న బిజీలో ఆయన ఒక పాటకి సంగీతం ఎవరితో చేయించాలి, ఎవరితో పాడించాలి అనే విషయాలు ఆయన చెప్తాడని అయితే నేను అనుకోను. ఎందుకంటే దానికి ఇంకొక కారణం కూడా నేను చెప్పగలను. ఎందుకంటే అంతకుముందు శాసన మండలిలో ఇంతకుముందు మాట్లాడిన మన దేశపతి శ్రీనివాస్ గారు ఒక సలహా ఇస్తే ఆయన సీఎం స్థాయిలో కూడా చాలా సానుకూలంగా స్పందించి దేశపతి గారు ఇంకొకసారి నేను ఏదన్నా దీనికి సాహిత్యం గురించి నాకు పెద్దగా తెలియదు అన్నట్టుగా మాట్లాడి దాని గురించి ఏదైనా మాట్లాడాలంటే నేను మీ సలహా తీసుకుంటాను అన్నాడు. అంటే కవులకి కళాకారులకి ఆయన గౌరవం ఇస్తాడని చెప్పేసి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో కూడా ఏం జరిగి ఉంటుందంటే ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది. ఇది మనకు తెలియని వ్యవహారం కదా. రాజకీయం అంటే ఓకే, అది వేరే విషయం. ఇది కవులు కళాకారులు ఈ పాటలు ఈ గోల మనకు తెలియని వ్యవహారం కదా, ఆ కవికి వదిలేస్తే పోయింది అని అనుకొని ఉంటాడు. దాన్ని అడ్వాంటేజ్గా అయినా తీసుకొని ఉంటాడు. అంతేనండి అక్కడ. ఓకే, ఎస్ మోహన్ గారు. ఏం లేదు, ఇప్పుడు అందరి అభిప్రాయాలు రకాలుగా చెప్పారండి. అంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పార్టీ ఎవరికి వాళ్ళు ఫేవర్ గా చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు అస్తిత్వం కోసం కొట్లాడిన మనమే ఈ రోజు అదేముందిలే ఇదేముందిలే అని మన ఏపూరు సోమన్ అంటాడు. ఏముంది మేము చేసేది అది వేస్ట్. ఇది కూడా దీనికి కూడా కళాకారులు బాధపడుతున్నాం. మేము తెలంగాణ మేము ఉద్యమాలలో పనిచేయలేదా? మొట్టమొదటిసారిగా నేనుగా చేసిన తెలంగాణ ఉద్యమానికి జయరాజన్ రాసిన అద్భుతమైన పాట వానమ్మ వానమ్మ 2001లో అద్భుతంగా చేశాం. రీసెంట్ గా శిలా నీవే శిల్పి నీవే అనే పాట కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. మేము చేయలేకపోతాం. ఇక్కడ వ్యక్తులు అవమానపరిచారు అనేది మా బాధ. అంతే తప్ప ఈ రాజకీయాలు ఇవన్నీ మాకు అనవసరం. ఇక్కడ కళాకారుని గుర్తిస్తే ఇది ఎందుకంటే తరతరాలుగా ఉండాల్సిన పాట. ఈ సంవత్సరం ఈ పాట ఉంటుంది, నెక్స్ట్ సంవత్సరం ఇంకో పాట చేస్తాం అంటే అసలు ఈ సమస్య వద్దు, మాకు అవసరం లేదు. ఇది తరతరాలుగా ఉండేది. ఈ భూమి ఉన్నన్ని రోజులు, ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు ఈ పాటని ప్రతి సబ్బండ వర్గాలు లేచి గౌరవించి పాడుకునే పాట, ఆషామాష కాదు. మేము ఈ పాట లిరిక్ గాని ఈ పాట ట్యూన్ గాని ఇవన్నీ మేము గౌరవిస్తాం.
ఇది వస్తుందంటే సంతోషపడేది ఫస్ట్ మేమే. అనేక సందర్భాలలో మేము మాట్లాడాం. దీని గురించి ఎవరు పట్టించుకున్నారంటే అధికారులు పట్టించుకోవాలా. మనం మన వాదనలు ఎన్నిసార్లు వినిపించాం? ఈ పాట రావాలని 10 ఏళ్ల క్రితం వస్తే ఎంత బాగుండేదని నేను మొన్న కూడా మాట్లాడుకున్నాం. రైట్. ఇప్పుడు దేశపతి గారు మాట్లాడుతూ మాట అన్నారు, ఏముంది రేపు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళు మార్చొచ్చు, ఈ పాట మార్చొచ్చు, ఈ అధికారిక చిహ్నాలు ఏమైనా చేయొచ్చు, గవర్నమెంట్ పూర్తి రైట్స్ ఉంటాయి కదా, అధికారిక చిహ్నాలు మార్చొచ్చు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చినా ఇప్పుడల్లా మార్చుకుంటూ పోయే బదులు ప్రజల అందరి ఆమోదంతో వాళ్ళందరికీ అంగీకారంగా ఉంటే మార్చాల్సిన అవసరమే ఉండదు కదా అనేది మా బాధ. ఇప్పుడు చేసే పాట అయినా ఇంకో రాష్ట్ర చిహ్నాలైనా ఏదైనా సరే నలుగురు సలహాలు తీసుకొని అందరి ఆమోదయోగ్యంగా ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా మార్చదు కదా, ఎప్పటికీ ఉండిపోయే విధంగా చేయాలనేదే మా ఆర్గ్యుమెంట్. తప్పితే ఆయన కీరవాణి గారు గొప్ప సంగీత దర్శకుడు కాదని కాదు, ఆ పాట గొప్పదని కాదు, దాన్ని ఆహ్వానించకపోతే కదా మమ్మల్ని ఆ మాట అనాల్సింది. ఇప్పుడు ఒక కళాకారుడిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడితే దానికి మేము ఆన్సర్ చెప్పలేం. కానీ మా బాధలో మాకు రాజకీయాలతో మాకు సంబంధం లేదండి. ఒక కళాకారులుగా మేము చెప్తున్నాం, ఇక్కడ కళాకారులు ఉన్నారు, వాళ్ళని గుర్తించండి, ఇక్కడ అస్తిత్వాన్ని గుర్తించండి అని అడుగుతున్నాం తప్ప వేరే కాదు మేము మాట్లాడేది. ఓకే, ఎస్. ఏపూరి సోమన్న గారు మీ దగ్గరికి వస్తాను ఒక్క నిమిషం. చరణ్ రాజ్ గారు చెప్పండి. ఎస్, ఇక్కడున్న కళాకారులు కూడా సీఎం గురించి ఏమనట్లేదు, వాళ్ళు కూడా ఇక్కడి కళాకారులు ఉండాలి అనేది కోరుకుంటున్నారు. అంటే ఎప్పటికీ తరతరాలుగా ఉండే పాట, అంటే తెలంగాణ ఉన్నన్ని రోజులు ఈ పాట ఉండిపోతుంది చిరస్థాయిగా, కాబట్టి ఇక్కడి కళాకారులు ఉంటేనే మనసు పెట్టి పాడతారు అనేది కొంతమంది కళాకారుల వర్షన్. అంటే మీరు ఒక కళాకారుడు కదా, ఒకటి చెప్తారు, కళలకి బ్యారియర్స్ ఉండవని, ఒక కళాకారుడికి బ్యారియర్స్ ఉండవు. సో మీరేం చెప్తారు ఒక కళాకారుడిగా? బారియర్స్ ఉండవండి, కానీ ఇంతకు ముందు కూడా బతుకమ్మ పాటని ఇలాగే ఏఆర్ రెహమాన్ గారితో, గౌతమ్ మీనన్ గారితో కొన్ని 100 కోట్లు పెట్టి 50-60 కోట్లు పెట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రయత్నించింది. అప్పుడు ఆ రోజు కూడా మా అందరి ఫీలింగ్ అదే ఉండే, మేమంతా ఉన్నాం కదా, మేము చేయలేమా బతుకమ్మ పాటల్ని, అన్ని కోట్లు పెట్టి వాళ్ళని చేయించారు ఏంటి అని ఒక ఫీలింగ్ అప్పుడు ఉంది మాకు. సో ఇప్పుడు కీరవాణి గారికి జయ జయ తెలంగాణ పాట చేయడం ద్వారా కొత్తగా వచ్చిన కిరీటం ఏం లేదు ఆయనకి ఆల్రెడీ దాని నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు వచ్చింది ఆయనకి. సో ఆయన ఆల్రెడీ ఆయన చూడని శిఖరాలు కాదు, ఆయన చేయని సినిమాలు కాదు, ఆయన అద్భుతమైన లెజెండ్, మా అందరికి జస్ట్ సీజన్ వైజ్ ఉంటాయి. కానీ ఇది అదే అమ్మా నేను చెప్పేది వినండి మీరు. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఆ రోజు బతుకమ్మ పాటని కోట్ల బడ్జెట్ రాగానే తీసుకెళ్లి ఎక్కడో రెహమాన్ గారికి ఆల్రెడీ వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి తీసుకెళ్లి ఆపాదించి వీళ్ళు ఏదో చేయాలనుకున్నారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఆ రోజు. ఈ రోజు వీళ్ళు కూడా కీరవాణి గారికి ఏం అవసరం లేదు తెలంగాణ పాట చేయడం ద్వారా కొత్తగా ఆయనకు వచ్చే పేరు లేదు, ఆయనకు ఏమో ఇప్పుడే మార్కెట్ ఏం పెరగదు. కానీ మాలాంటి వాళ్ళు, నేను ఇంకెవరో తెలంగాణలో ఎంతో మంది ఉన్నాం, మాలాంటి వాళ్ళకి ఇస్తే ఈ పాట ద్వారా మా లైఫ్లు మారుతాయి కదా. దీనికి వచ్చిన ఇదొక్క దాని ద్వారా ఎవరి చరణ్ అర్జున్ లేదా ఎవరి భీమ్ శిశురోలియో ఎవరి సురేష్ గీతంపై మన తెలంగాణ వాళ్ళ పేరుండాలి అనేది ఇంపార్టెంట్. అంటే కొన్ని ఒక తెలంగాణ ఒక కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఈ పాట ఇప్పుడు అందశ్రీ గారు ఏం చేయాలి అంటే, అరే నాతో పాటు ఇంకొక పిల్లగాన్ని లేపుదాం, ఈ పాట ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని, నాతో పాటు ఒక గాయకుని లేపుదాం మన తెలంగాణ పిల్లోని. సో ఇలాంటి భావజాలం ఉండి ఆయన పాటని ఆ రేవంత్ అన్నకి సజెస్ట్ చేసి ఉంటే బాగుండేది. ప్లస్ ఒకవేళ చేశాడు సరే, నేనేదో నా పాటకు గౌరవం రావడం కోసం ఒక ఆస్కార్ అవార్డు విజేత ఉంటే నా పాట స్థాయి పెరుగుతుంది అనుకుని నేను చేశానని మంచిగా సమాధానం ఇచ్చిన బాగుండేది. ఎవడు దరిదాపుల్లో లేడు, ఎవడు తలదన్నేవాడు లేడు. ఎందుకుండడండి, ఎందుకుండవు, లేకపోతే మేమంతా ఎందుకున్నా 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం మేమందరం ఇక్కడ. మాకే కనీసం చిన్న అంత పెద్ద మనిషి అలాంటి మాట మాట్లాడేసరికి అరే మనం అంత స్థాయి కాదా మనవి, ఇంకా మూటాముళ్ళ చదువుకొని ఇంటికి వెళ్ళిపోవాలా మరి మేము ఎందుకు, ఇంకా ఒక జయ జయ అనే పాట చేసే స్థాయి కూడా మాకు లేనప్పుడు ఇంకా మాలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు అందరం అన్ని చదువుకొని ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళ పాటలే, ఆయన ఎవరైతే తలదన్నే వాళ్ళు ఉన్నారు అనుకున్నారో వాళ్ళ పాటలే వినుకుంటూ ఇంట్లో కూర్చోవాలి మేమంతా. ఇంకా అంటే ఇప్పుడు అందశ్రీ గారు రాసిన పాటే కదా, ఒక 10 సంవత్సరాల నుంచి ఆ పాటను విస్మరించింది ప్రభుత్వం, లాస్ట్ ప్రభుత్వం. సో అందుకు ఆ ఫ్రస్ట్రేషన్ లో లేకపోతే ఈ గవర్నమెంట్ ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు ఆ పాటను ఇంకా వేరే లెవెల్లో తీసుకెళ్లాలి అని అనుకున్నారంటారా? ఏం చెప్తారు? అదే అమ్మా, ఆయన అనుకున్నాడు, అది తప్పు కూడా కాదు. కానీ ఇంకే దీని తలదన్నేవాడు ఎవడు లేడు, దరిదాపుల్లో కూడా ఎవడు లేడు అనే మాట మాట్లాడకూడదు అంటున్నాను. ఓకే, ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి విలువ వాళ్ళది, ఎవరి బ్రాండ్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాడిది. నేను చేసినట్టు ఆయన ఇప్పుడు ఈ రోజు ఎవరో నా గురించి ఆర్టికల్ రాశారు ఏదో ఫేస్బుక్ లో, ఎంతో మంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పొలిటికల్ సాంగ్లు చేసినారు కానీ 3 రంగుల జెండాలాగా ఎందుకు చేయలేకపోయారని అంటున్నాడు ఆయన. ఇప్పుడు అర్జున్ చెప్పే ఒక పాయింట్ ఉందండి. ఇప్పుడు అతను మాలాంటి వాళ్ళకు ఇస్తే అది గుర్తుండిపోతుంది కదా, మాకు లైఫ్ వస్తుంది కదా, వాళ్ళ ఆవేదనలో అర్థం లేదండి.
ఇప్పుడు తెలుగు కావచ్చు, తమిళ, మలయాళం, ఒరియా, కన్నడ, బెంగాలీ ఏదైనా కావచ్చండి. ఆ స్థానికతకు ఒక సోల్ ఉంటుంది. ఆ మట్టిలో నుంచి పుట్టిన వాడే దాన్ని గుర్తించగలుగుతాడు. అది మా బాధ అంతా ఏంటంటే పక్కనున్న వ్యక్తికి అది అర్థం కాకపోవచ్చు, ఆ సోల్ మిస్ అవ్వచ్చు. కాబట్టి దానికి ఇవ్వమని అంటున్నాం తప్పితే ఆయన గొప్పవాడు కాదనేది మా ఆర్గ్యుమెంట్ కాదు కదా. ఇప్పుడు ఇదే అందశ్రీ గారు చాలా ఒక ఘోరమైన కామెంట్ చేశారు. ఏంటంటే క్యాసెట్లు చేసుకునే వాళ్ళు తెలంగాణలో వందలు వేల మంది ఉన్నారు, వాళ్ళ స్థాయిలో ఎలా చేయగలుగుతారనే మాట మాట్లాడారు ఆయన. మరి అదే క్యాసెట్లు చేసుకునే వాళ్ళే ఈయన పాటని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదే క్యాసెట్లు చేసుకునే వాళ్ళ చుట్టే ఈయన తిరిగి ఆయన పాటను రికార్డింగ్లు చేయించుకున్నాడు. అప్పుడు స్థాయి గుర్తు రాలేదా? అప్పుడు అంతస్తు గుర్తు రాలేదా? అప్పుడు ఎట్లా పనికొచ్చిండ్రు? అప్పుడు పనికొచ్చిన కళాకారులు, సంగీత దర్శకులు ఇప్పుడు ఎందుకు పనికిరారనేది మా క్వశ్చన్. ఇప్పుడు ప్రేమరాజ్ అన్న అదే అందశ్రీ గారు నువ్వో రాయి నేనో శిల్పి పాట రిలీజ్ అయినప్పుడు నన్ను వెతుకుంటూ నా స్టూడియోకి వచ్చారు. అదంటున్నా. ఇప్పుడు ఈ పాటకి ఇప్పుడు ఒక సినిమా అండి. నేను అందశ్రీ గారితో చెప్పాను, అన్న నువ్వు ఒక సినిమా తీసుకో, నువ్వు ఎవరినన్నా పెట్టుకో, మాకేం బాధ. ఇది ఒక రాష్ట్ర గీతం కాబట్టి ఆ రాష్ట్రం అస్తిత్వం ఉంటుందండి. ఇప్పుడు ఆ తేడా గమనించాలి మీరు. ఇప్పుడు ఇది కళకి భాషా భేదాలు లేవు, అది వేరే డిస్కషన్ అండి. నువ్వు సినిమా రేపు నేను ఫిల్మ్ డైరెక్టర్, నేను ఫిల్మ్ మేకర్ని, నేను ఒక సినిమా తీసి నేను కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటాను కావచ్చు, తెలియదు. ఏపూరి సోమన్ గారు లైన్ లో ఉన్నారు కదా, మీరు విన్నారు కదా. అందరి కళాకారులు ఇప్పటి వరకు మాట్లాడిన వర్షన్ వినే ఉంటారు, వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఈవెన్ ఇక్కడ సీఎం గురించి కూడా వాళ్ళు ఏమనట్లేదు. సో ఏమంటారు? ఇప్పుడు ఇంతకుముందు కళాకారులను అవమానించి గాని లేదా కళాకారులను తెలంగాణలో కళాకారులు లేదు, కళాకారులు ఎవరు పనికిరారు అనేటువంటి వాదన కూడా దాన్ని మేము కూడా వ్యతిరేకిస్తాం. అట్లాంటి పదాలు కాదు. ఈడ మేము హర్షించేది ఏంటంటే, మేము స్వాగతించేది ఏంటి అని అంటే, తెలంగాణ ఉద్యమంలో నిజంగా ఇంతకుముందు రఫీ అన్న మాట్లాడినట్టు, తర్వాత ప్రేమరాజ్ అన్న చెప్పిండు, తర్వాత మోహన్ అన్న చెప్పినట్టు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే, తెలంగాణ ఉద్యమము ఏదైతే జయ జయ హే తెలంగాణ అనే పాట ఒక పతాక స్థాయిలో రోల్ ప్లే చేసిందో, ప్రతి పల్లెను కదిలిచ్చిందో, ఆ పాటను 10 సంవత్సరాలు మరుగున పడేశారు. 10 సంవత్సరాలు ఆ పాటను వెలుగులోకి రానియలేదు. 10 సంవత్సరాలు ఆ పాటను ఉనికిలోకి రాకుండా చేశారు. అసలు పాటే లేకుండా చేసిరు గనక ఆ పాట రావడం అనేది స్వాగతించడం అనేది దాన్ని మేము స్వాగతిస్తున్నాం తప్ప, తెలంగాణలో కవులే లేరా, కళాకారులే లేరా, మ్యూజిక్ డైరెక్టర్ లేరా కాదు. తెలంగాణ దాదాపు ఇప్పుడు కాదు, అసలు డప్పు డోలు వాయిద్యంతో గ్రామీణ ప్రాంతాల్లో పోయి ఏ స్టూడియోలు కూడా లేని కాలంలో అద్భుతంగా పాటలు పాడినటువంటి కాలం నుంచి అనేక మంది, ఇప్పుడు చరణ్ అన్న కానీ అనేక మంది కూడా, రవి కళ్యాణ్ కావచ్చు, చరణ్ కావచ్చు, ప్రేమరాజ్ అన్న కావచ్చు, చాలా మంది, మోహన్ అన్న కావచ్చు, అనేక మంది రచయితలు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళే. అద్భుతమైనటువంటి సాహిత్యానికి ఊపిరి పోసి ఉరుతలుగించే ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళే. ఎవరిని కూడా వాళ్ళని కించపరిచే, ఈ పాట రావడం అంటే వాళ్ళని కించపరచడం అని నేను అసలు అనుకుంటలేను. ఈ పాట రావడం అంటే ఈ పాటకు దక్కినటువంటి గౌరవం, ఈ పాటను అద్భుతంగా ప్రజల్లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దీన్ని రాష్ట్ర గీతంగా దీన్ని ముందుకు తీసుకురావాలని పట్టుదలతో తీసుకునేటట్టు ప్రయత్నమే తప్ప ఎవరిని కూడా కించపరచడం కాదు, ఎవరిని అవమానించడం కాదు. అట్లాంటి ఏమైనా ఉన్నా ఎవరు బాధపడదు, దయచేసి దాన్ని వెనుకకు తీసుకునేటువంటి ప్రయత్నాలు ఉంటాయి తప్ప మనల్ని అవమానించుకుంటానిక ఇవన్నీ చేసేది, మనల్ని అవమానించుకోవడానికి అసలే కాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కీరవాణి గారు ఒక్క ఆంధ్ర తెలంగాణ అని కాదు, యావత్తు అన్ని ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. అట్లా ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అది మీకు నాకంటే తెలంగాణ మట్టి నుంచి వచ్చిన వ్యక్తికే ఆ ప్రేమ గాని ఆ ఎమోషన్ గాని ఉంటుంది. సో ఇక్కడి వాళ్ళు పాడితేనే రాష్ట్ర గీతంగా అది పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. సరే, మీరు చెప్పినట్టు కీరవాణి గారు గ్రేట్ పర్సన్, ఆయన టాలెంట్ యావత్ దేశం హర్షిస్తుంది. ఎందుకంటే ఆయన ఆస్కార్ అవార్డు విన్నర్. మీరు వినే ఉంటారు, ప్రేమరాజ్ గారు చెప్పారు, ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు తెలంగాణలో చంద్రబోస్ గారు ఉన్నారు కదా, మరి ఆయనతో ఎందుకు రాయించట్లేదు వేరే పాట అని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఒకవేళ గ్రేట్ దీన్ని ఇంకా పొడిగించుకుంటూ పోయి దీన్ని ఇంకో రాజకీయ కోణంలో, ఇంకో కుట్ర కోణంలో ఇదంతా ఎవరి టాలెంట్ ని ప్రశ్నించట్లేదండి. ఇప్పుడు వస్తాయి అంటే అలా కాదు. ఇక్కడ ఇది మా మట్టి నుంచి వచ్చిన మాణిక్యం నుంచే ఇది రావాలి అని కోరుకోవడంలో తప్పు ఉంటుందా? తప్పు ఉందా? న్యాయం లేదా ఇందులో? అస్సలే తప్పులేదు, అది అస్సలే తప్పులేదు. ఇప్పుడు చరణ్ రాజ్ అన్నారు, మీరు వినే ఉంటారు, రేవంత్ గారి గురించి పాట పాడి చాలా అద్భుతమైన పాట పాడారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఆయన కూడా ఏమంటున్నారు, నాలాంటి వాళ్ళు తీసుకోవచ్చు కదని డైరెక్ట్ గా అడుగుతున్నారు.
అస్సలే తప్పు కాదు కానీ అంటే ఒక రచయితను మీరు మ్యూజిక్ డైరెక్టర్ ను మీకు నచ్చలతో చేయించుకోండి అనడం కూడా తప్పంటారా మీరు? ఇది మామూలు సినిమా. ఇప్పుడు ఇందాక అర్జున్ చెప్పినట్టు బ్రదర్, అర్జున్ చెప్పినట్టు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ పాటనో లేకపోతే అందశ్రీ అన్న పాటనో ఇంకెవరిదన్న పాట అయితే మాకు ఎలాంటి అభ్యంతరం. ఇది మన పాట అనుకుంటున్నాం, మన అస్తిత్వాన్ని పాట అనుకుంటున్నాం కాబట్టి బాగా నువ్వు ఇంత పెద్ద గొప్ప కళాకారుడి, మేధావి, నువ్వు మాకు ఎన్నో పాటలు రాసిచ్చినాడు నువ్వు. సోమన్న ఒక్కసారి నీకు రిక్వెస్ట్ చేస్తున్నా సోమన్న, పర్సనల్ గా నేను నీకు రిక్వెస్ట్ చేస్తాను, నీలోంచి రాజకీయ నాయకుని కాసేపు పక్కన పెడతాను, ఒక కళాకారుడిగా మాట్లాడేజరా. ఇక్కడి పాట ఇక్కడి వాళ్ళతో చేయించాలనేది మా బాధ. మాకు ఏ రాజకీయాలు వద్దు, ఏ పాడొద్దు, అది ఎన్ని నిమిషాలు ఉండాలనేది కూడా మేము మాట్లాడము. జర ఇక్కడ సోల్ ఉంటది, ఇక్కడ వాళ్ళు పాడినా, ఇక్కడ వాళ్ళు మ్యూజిక్ చేసినా ఆ సోల్ ఉంటదే. మా బాధ కంటే తప్ప మా బాధ నీకు తెలవందా? మీ బాధ వేరు, నా బాధ వేరు కాదు, అందరి బాధ మన బాధే. కాకపోతే ఏంటంటే ఆ రచయిత కూడా రైట్స్ ఉండొద్దా అని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. అన్న ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న కళాకారులు ఎవరిని పెట్టుకుని హర్షించే వాళ్ళం. అసలు అది మన పాట కాబట్టి మనలో ఒకళ్ళు చేస్తే అద్భుతంగా మనం ఆస్వాదిస్తాం కదా. సోమన్న ఇప్పుడు మాకు ఇక్కడ తెలంగాణలో ఉన్న ఏ ఒక్కరిని పెట్టినా అసలు మీ చర్చలు ఏవనెత్తే వాళ్ళం కాదు, అసలు ఒక మాట మాట్లాడే వాళ్ళం కాదన్న. ఇప్పుడు రచయిత స్వేచ్ఛ అనే దాని గురించి నేను మాట్లాడతాను. నేను రచయితనేనా, నేను పాటలు రాయను కానీ నేను చరణ్ గారు సోమన్న ఒక మాటనే అన్న, ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక 4-5 సినిమాలు చేస్తున్నా. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా నా పాటని ఏ సింగర్ తో పాడించాలనే రైట్ కూడా నాకు ఉండదు అన్న. డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పింది నేను చేయాలి అంటే ఒక డిస్కషన్ ఉంటది మాకు. ఒక డిస్కషన్ ఉంటది. అంటే నేనే కంపోజ్ చేసిన పాట కాదు ఇది, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో పాడిస్తా అంటే కుదరదు. నా డైరెక్టర్ కి నచ్చాలి, నా ప్రొడ్యూసర్ కి నచ్చాలి, నా హీరో కూడా నచ్చాలి అది. సో అలాగే ఈ రోజు తెలంగాణ జయ అనే పాట అనేది రాష్ట్రంలో అందరు డైరెక్టర్లే, అందరు హీరోలే, అందరు ప్రొడ్యూసర్లే దానికి. నాట్ ఓన్లీ అందశ్రీ పాట కాదు, నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ పాట కాదు అది. అది ప్రజల పరమైన తర్వాత ఆయనకు పూర్తి అప్పుడు పని చేయండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో పాడించుకొని మీరు కాంగ్రెస్ వాళ్ళు లేదంటే అందశ్రీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పెట్టుకోండి ఆ పాటని. ఇంకా మేము ఎవరం దాన్ని ఓన్ చేసుకోం. రాష్ట్ర గీతం అంటేనే కదా ఈ టాపిక్ అంతా వచ్చేదన్నా సుమన్న. కరెక్టే. ఒక్కటి మళ్ళొక్కసారి మీ అందరు కూడా మళ్ళొక్కసారి మీరు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో ఆ విషయం మాట్లాడేటువంటి రచయితలకు, మ్యూజిక్ డైరెక్టర్లకు నా విజ్ఞప్తి, అందశ్రీ అన్న ఉద్దేశము, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము, లేదా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము ఇక్కడ కళాకారులను అవమానించాలను, మ్యూజిక్ డైరెక్టర్ను లేరను, లేకపోతే వీళ్ళు కారను అనేటువంటి ఒపీనియనే కాదు. ఆ పాటను వెలుగులోకి తీసుకురావడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. రచయిత ఉన్నాడు, లైవ్ లో ఉన్నాడు గనక తను లేకుంటా ఉంటో తను ఇంకెక్కడో ఉంటనో అసలు ఆ మనిషే లేడు ఏంది అనేటువంటి పరిస్థితిలో కాదు. ఆయనకు ఒక అవకాశంగా మీరు ఎవరితో చేయిస్తే బాగుంటది అనే ఒపీనియన్ అడగొచ్చు, ఆయన పెట్టొచ్చు తప్ప ఇక్కడ లేరు ఇక్కడ కాదు అనేటువంటి విషయం అందశ్రీ అన్న ఒపీనియన్ కాదు. దయచేసి ఈ పాట అది 10 సంవత్సరాలుగా దాన్ని అణచివేసిరు. దయచేసి ఆ పాటను సగర్వంగా స్వాగతిద్దాం. ఆ పాట తెలంగాణ ప్రతి ఇయర్ ఆ పాట ప్లేస్ లేదు, జనాలలో గవర్నమెంట్ ఆమోద ముద్ర లేదు కానీ ఆ పాట ప్రతి వాళ్ళు ప్రతి పల్లెల్లో ఈ రోజు పాడుకుంటారు, ఎప్పుడు పాడుకుంటారు. ఈ రోజు ఏంటంటే అధికారికంగా పనిచేస్తారు కాబట్టి, ఇది మరుగున పడలే పాట, ఇంత గొప్ప పాట కాబట్టి మనకింత బాధ. త్వరలో ఖచ్చితంగా మనందరం కూడా ఒక్కడ కూర్చునేది ఉంటదన్న. అందరినీ గౌరవించుకుంటది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. మీ శ్రమ, అందరు చేసిన శ్రమ, తెలంగాణ ఉద్యమానికి చేసిరు అందరు. మీ పాటలు మీ ఎవరో ప్రజలు కోట్లాది మంది ప్రజల గుండెలు పెట్టుకురు. ఎవరో కాదంటే మీరు అగౌరవపడడం కాదు, ఎవరో పైకెత్తే వచ్చిన వాళ్ళు గారన్నా, మీ కష్టంతో మీరు వచ్చిర్రు. అందరం అట్లా వచ్చిన వాళ్ళమే. దయచేసి పాటను అద్భుతంగా మనం గుండెలకు అత్తుకుద్దాం, అది మన పాట. దయచేసి అర్థం చేసుకోండి. తప్పుపట్టట్లేదు కదా సోమన్న గారు, ఇక్కడ టాపిక్ వేరు. ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తికే అవకాశం ఇవ్వాలి అంటున్నారు. ఇందులో న్యాయం ఉందా లేదా? మీరేం చెప్తారు? న్యాయం ఉందా లేదా? అంటే ఇప్పుడు అందశ్రీ గారికి ఆ స్వేచ్ఛనిచ్చు న్యాయం ఉందా లేదా? అందశ్రీ గారు నిజంగా స్వేచ్ఛ ఇచ్చారు కదా, ఆయన ఎలా యూజ్ చేసుకున్నారు దాన్ని? అసలు దాన్ని మిస్యూటిలైజ్ చేశారు అని ఇక్కడ జనాలు అంటున్నారు. దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్తారు? మీరు స్వేచ్ఛ ఇచ్చారండి, కరెక్టే. ఆయన స్వేచ్ఛని ఎలా యూజ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్.
ఇప్పుడు అందశ్రీ గారు ఆ పాటను రాసిన ఒక రచయిత. ఆయన కూడా తెలంగాణ గురించి రాసే పాట. సో తెలంగాణ గురించి రాసినప్పుడు తెలంగాణ ప్రజలు మనసులో పెట్టుకుని రాసినప్పుడు తెలంగాణ ప్రజలకు అవకాశం ఇవ్వాలి అనే థాట్ ఎందుకు రాలేదు ఆయనకి? ప్రజల పాటే ప్రజలకు అంకితం ఇచ్చారు, కానీ కాదననం, అది మన పాటే ఓన్ చేసుకున్నాం ప్రజలందరం కూడా, కాదననం. కానీ ఒక రచయితగా కనీసం ఎవరిని పెట్టుకుంటావు అనే స్వేచ్ఛ తనకెందుకు? సరే మీరు ఇచ్చారండి, ఆయన డెసిషన్ తీసుకున్నారు, మీరు కూడా ఉన్నారు కదా గవర్నమెంట్ లో, మీరు కూడా అడ్వైస్ ఇవ్వగలరు కదా, మీరు చెప్పలేదా? మీతో పాటు ఉన్న కళాకారులే కదా వీళ్ళందరూ, మీరు వాళ్ళ బాధను అర్థం చేసుకోగలరు కదా. మీరే చెప్పారు కదా మనందరం కష్టపడి పైకొచ్చాం అని మీరే చెప్తున్నారు, మరి మీరు ఎలా వదులుకుంటారు? ఇప్పుడు కీరవాణి గారు ఒక తెలంగాణ జాతీయ మన పాట మనం పాడాలి అనే నినాదాన్ని మీరు సమర్థిస్తారా లేదా సోమన్న గారు? వినండి, కీరవాణి గారు ఆయన టాలెంట్ గురించి మాట్లాడద్దు, దేశం మొత్తం తెలుసు ఆయన టాలెంట్, ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసింది, ఆస్కార్ అవార్డు వచ్చింది, అది సెకండరీ. నారాయణమూర్తి గారి సినిమాలకు, తెలంగాణతో వచ్చిన సినిమాలకు, అనేక సినిమాలకు వారు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. సినిమా పాటలు వేరు, ఇది రాష్ట్ర పాట కదండి. సినిమా పాటలు వేరు, కూడా ప్రజలు రిసీవ్ చేసుకోరు. ఇది అన్ని పాటలు కూడా ప్రజలు రిసీవ్ చేసుకోరు. సోమన్న నీకు తెలవాలా? ఇది సినిమా పాట కాదు, ఇంకో పాట కాదు, రాష్ట్ర అస్తిత్వం కదా, ఇది తరతరాలు ఉండిపోయే పాట కదా. రాష్ట్ర అస్తిత్వమే, కానీ ఒక కళాకారుడికి ఇప్పుడు ఇన్నేళ్ళు ఆయన అవమానించడం, ఇన్నేళ్ళు ఆయన అప్పుడు గత పాలకులు పెట్టిండు, ఇప్పుడు ఆయన అనేక ఇబ్బందులు అంటే పగ తీర్చుకుంటున్నారా చెప్పండి? ఆయన అవమానించినందుకు నేను ఇక్కడ కళాకారులతో చేయించకుండా నేను మళ్ళీ రివెంజ్ తీసుకుంటా అంటున్నారా చెప్పండి? దానికి మీరు సపోర్ట్ చేస్తారా? అది తప్పు. అలాంటి పదం ఎవరన్నా దాన్ని ఎవరు ఏకీభవించం. ఆయన బల్ల గురించి చెప్పాడు కదన్నా సోమన్న గారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా కళాకారులు బాధపడేది ఒక విషయం. సోమన్న గారు మీరు ఒక్కసారి వినండి అన్న, మీరు ఒక్కసారి వినండి, విని సోమన్న గారు ఒక్క నిమిషం అండి. ఫస్ట్ సోమన్న గారు అందశ్రీ అన్న అట్లా అన్నాడు అనే విషయాన్ని నేను నమ్మట్లేదు. అది కాన్ముచ్చదు. ఆయన ఒకవేళ అది ఏ ప్రెస్టేజ్ లో ఉండి అన్నాడు, ఏ ఆలోచనలో ఉండి అన్నాడు, మార్పింగ్ అయితే మీరు ల్యాబ్ పంపించండి. అది అలా కాదు సోమన్న గారు. ఇప్పుడు చూడండి ఒకసారి, తెలంగాణలో కీరవాణిని తలదల్లేవాడు ఉన్నాడా అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక తెలంగాణ వ్యక్తిగా చెప్పండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? మ్యూజిక్ చేయడంలో అమ్మా వినండి, మ్యూజిక్ చేయడంలో కీరవాణి కాదమ్మా, ఎవ్వరి టాలెంట్ వాళ్ళదే. తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పాటలు వచ్చి ఈ ప్రాంతం నుంచి ఆడి పాడి కోట్లాది మంది కదిలించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు తెలంగాణలో ఉండ్రు, ఆంధ్రలో ఉండ్రు, అన్ని దాని ప్రాంతాలతో పని లేదు. కళకు టాలెంట్ కు దాని ప్రాంతం ఇంతకుముందు అన్న చెప్పాడు కదా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేశాడు బతుకమ్మ పాటకు, ఆయన తెలంగాణ. సరే సరే, ఏఆర్ రెహమాన్ ఇచ్చారు, అది ఎలా, అది ఓన్ చేసుకున్నారా? ఆయన ఈ మట్టిలో పుట్టాడు, అది ఓన్ చేసుకున్నారు. మీరు చెప్పండి ఆ పాటని. ఆ మట్టిలో పుట్టాడా అంటున్నాడు చూడండి అన్న, నువ్వు ఇంటర్నేషనల్ ప్రమోషన్ లో భాగంగా చేయించింది, అది కవితనే డైరెక్ట్ గా ఒప్పుకున్న విషయం. అది కాదండి, ఈ పాటను తెలుగు వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు వినకూడదా? ఇది ఇంటర్నేషనల్. తెలంగాణ వాళ్ళు అన్న వెంకన్న, నేను ఖండిస్తున్నా, తెలంగాణ వాళ్ళు పాడితే వినరా? ప్రపంచ వ్యాప్తంగా ఇదివరకు వినలేదా? డ్యామేజింగ్ స్టేట్మెంట్ సోమన్న గారు. అది ఎందుకు కాదు, ప్రపంచ వ్యాప్తంగా కీరవాణి గారు పాడితేనే వింటారా? డ్యామేజింగ్ స్టేట్మెంట్ సోమన్న గారు, మీరు ఆ మాట మాట్లాడద్దు. ఒక కీరవాణి గారు పాడితేనే ప్రపంచం వింటుంది అనేది డ్యామేజింగ్ స్టేట్మెంట్, మీరు దాన్ని వెనక్కి తీసుకోవాలి. నీ కడుపున పుట్టిన బిడ్డ ఉన్నాడు, నీ కడుపున పుట్టిన కొడుకున్నాడు, ఒక్కటే మాట మాట్లాడుతున్నా, నేను బాగా స్ట్రేట్ గా మాట్లాడుతున్నా, గుర్తుపెట్టుకో. నీ కడుపున పుట్టిన, అసలు మీరు వినలేదు సోమన్న గారు, మీరు ఇంతకుముందు చెప్పారు, ఆయన మాట్లాడిందే వినకుండా మాట్లాడుతున్నారు. మీరు ఆయన మాట్లాడింది ఒకసారి వినండి, మీకే అర్థమవుతుంది. నీ కడుపున పుట్టిన బిడ్డో కొడుకో ప్రయోజకుడు అయిండు, ప్రజల నాయకుడే అయిండు అనుకో, నీ కొడుకు మీద కనీసం నీకు ఆ ప్రేమ, స్వేచ్ఛ, హక్కు అనేది ఏముండదా? ఎగ్జాక్ట్లీ సోమన్న గారు, నా కొడుకుని ప్రజలకు అంకితం చేసినప్పుడు ప్రజలకు వదిలేస్తా, మళ్ళీ మమకారం పెట్టుకోను నేను. అర్థమైందా? మీరు చెప్పిన దానికే నేను చెప్తున్నాను, నా కొడుకుని ప్రజలకు అంకితం చేసినప్పుడు నేను దాని మీద మమకారం పెట్టుకోను, వదిలేస్తాను. సోమన్న గారు అనే వర్షన్ ఏంటంటే అసలు అందశ్రీ గారు అలా అనుండరు అని అంటున్నారు. నిజంగా అలా అనుండకపోతే ఆడియో అందరూ వింటున్నారు, సో ఆయన రెస్పాండ్ అవ్వచ్చు కదా ఆ విషయంలో. ఎందుకు ఇంత కళాకారులు నొచ్చుకుంటున్నారు, మమ్మల్ని ఎలా అంటారు అని చాలా బాధపడుతున్నారు. అంటే బయట వాళ్ళంటే ఆ బాధ వేరు, స్వతగా మన మనిషి మనల్ని అనడం ఇంకా బాధ పెట్టే విషయం, అవునా కాదా? మీరు నమ్మట్లేదు, కానీ అది అన్ని అసలు వినలేదు. ఆడియో మీరు వేయమంటే నేను ప్లే చేస్తా.
ఏమొద్దమ్మా ఆడియోలు అవసరం లేదు. అది ఎవరో కావాలని రాజకీయ కుట్ర కోణంలో దాన్ని కావాలని మా కళాకారులకు మాకే గొడవ పెట్టే ప్రయత్నం చేస్తారు. అదంతా అలాంటి వాక్యాలు మేము వినలేదు. ఒకవేళ వినున్నా కూడా అలాంటి మాట్లాడితే ఎవరు మాట్లాడినా వినండి. రాజకీయ నాయకుడు ఎక్కడ తెలంగాణ జాతీయ గీతం బయటకు రావాలి. రాజకీయ నాయకుడు కాదు బయటకు వచ్చి సోమన్న నువ్వు ఆయన అనలేదని చెప్పదలుచుకున్నారా? సోమన్న కాదు అనలేదు కాదు, నేను వినలేదు అంటున్నా. మరి వింటే బాగుంటది కదా, విన్నాక మాట్లాడుతూ క్లారిటీ వస్తుంది కదా. వినకుండా నేను ఎట్లా సమర్థిస్తారు సోమన్న గారు? ఒక్క మాట వినండి. మాట్లాడిన పర్సన్ ఎవరో, ఆయనతో ఎట్లా మాట్లాడిండో ఏం మాట్లాడిండో నేను వినలేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి. మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, దీన్ని కావాలని బీఆర్ఎస్. హలో అన్న నమస్తే, నేను ప్రేమరాజ్. చెప్పండి సార్. అన్నగా పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది. ఏమి ఇబ్బందికరం? మీ పాట పెట్టాలని మేము వీడియోల మీద వీడియోలు పెట్టినాం, మేము పెట్టిన వాళ్ళమే గానీ. ఓకే 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 చెప్పండి. అప్పుడు ఆవేదన ఉండే గానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని బట్టి మళ్ళీ దీన్ని చూసి బాధ అనిపిస్తుంది. కీరవాణి ఎందుకన్నా చేయటం? ఎవరు చేయాలి? తెలంగాణలో ఎంతమంది లేరు, ఎవరైనా చేయొచ్చు. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు నాకు. అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. ఒక్క సంగీత దర్శకుడు ఏందన్నా? ఇవి ఎంతమంది లేరన్నా? నేను 10 మందిని చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. అసలు వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం. అవి టెక్నికాలిటీస్ అన్నవి. ఒక 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 ఇటలీ చరణ్ రాజ్ గారు చెప్పండి, ఏం చెప్తారు ఫైనల్ గా మీరు? నేను ఫైనల్ గా అదే అమ్మా, ఆయన అన్న ఇప్పుడు కూడా ఆ మాట అయిన తర్వాత మళ్ళీ రక్తం మరుగుతుంది నాకు. అసలు నేను ఎందుకు లేమో అనేది నాకు ఇప్పటికి. నాకు బాహుబలి, RRR లాంటి సినిమాలు నాకు ఇస్తే నేను కూడా అద్భుతంగా చేస్తా, ఇంకా పల్లెలకు తీసుకెళ్తా ఆ సినిమాలని. సో మనకి ఇవ్వట్లేరు, మనకు అవకాశాలు రావట్లేవు అన్న బాధలో మేముంటే, కనీసం మన గవర్నమెంట్లు మాకు అనుకూలమైన గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మనల్ని ఇలా మాట్లాడుతున్నారే అనేది ఒక బాధ అంతే. అది సోమన్నకి ఎందుకు అర్థం కావట్లేదు, ఒక కళాకారుడిగా పాపం ఆయనకు నాకు అర్థం కావట్లేదు. కానీ అందశ్రీ ఆ మాట అనడం అనేది అయితే ఎప్పటికీ, అంటే ఆ పాట నాకు వినాలంటే కూడా ఈ మాటే గుర్తొస్తుంది నాకు. రేపు అందశ్రీ పాట రిలీజ్ అయినాక కూడా. సో మేము సొంతంగా చెప్పండి. మేము చిన్న ఫ్యామిలీస్ నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా వచ్చాము. మన రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళైనా మేము ఇంకా పోరాడుతూనే ఉన్నాం. మా కళల కోసం మేము ఇక్కడ ఆరాటం చేస్తున్నాం. మాకు ఎవరు అవకాశాలు ఇవ్వట్లేరు. అలాగని ఆ పోయిన కేసీఆర్ గారు కూడా ఏమి తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి కానీ కళాకారులకు కానీ ఏమి చేసింది లేదు. సో ఈ రోజు మా రేవంత్ అన్న వచ్చాడు, మా గవర్నమెంట్ వచ్చింది అని చెప్పి ఒక చిన్న ఆనందం ఉంది. సో నిజంగా రేవంత్ అన్న చేసేవాడేమో, రేవంత్ అన్నకి ఆలోచన వచ్చిందేమో. కానీ ఈయనగో ఈ లోపల ఇంత ఫీలింగ్ ఉంది ఈయనకి, ఇక్కడ ఎవడు లేడు మ్యూజిక్ డైరెక్టర్ అన్న దాంతోనే అక్కడ రేవంత్ అన్న దగ్గర అసలు ఆ ముచ్చట కూడా వచ్చి రానిచ్చుండడు ఇతను. సో ఇలాంటి వాళ్ళ వల్ల మళ్ళీ చేయాల్సిన వాళ్ళు కూడా చేయకుండా మేము ఇలాగే పోరాడుతూనే ఉండాలా ఎప్పటికనేది మా ఆలోచన. అర్జున్ మాట్లాడే మాటలు అంటే కళ్ళలు నీళ్ళు వస్తున్నాయండి. ఆయన ఏమన్నాడండి, మాలాంటి వాళ్ళకి ఇస్తే, అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లకి ఇస్తే మేము నిలబడిపోతాం కదా, మాకు పేరు వస్తుంది కదా, ఆవేదనలో అర్థం లేదండి. దాన్ని కూడా రాజకీయం అని మాట్లాడొచ్చా? దీంట్లో ఏం రాజకీయం ఉందండి? ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వమని చెప్పి మాట్లాడటంలో రాజకీయం ఏముందండి? దీంట్లో ఏముంటది? పాపం వాళ్ళు సఫరర్స్. ఇప్పటికీ ఇప్పుడు మేమెవరో నేను గీపాట చేసినా, నేను గాపాట చేసినా అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలాంటిది ఒక అవకాశం వచ్చినప్పుడు అందరికి వార్తల్లోకి వస్తాం కదా మేము. దాన్ని ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? ఎవరికి అవసరం అండి? మాకేం అవసరం రాజకీయాలు? ఓకే, యా సరే. ఎస్ రఫీ గారు ఫైనల్ గా. మేడం ఇంకొక అంశం వీళ్ళు లేవనెత్తారు సోనియా గాంధీ గురించి. ఇప్పుడు ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, ఈ పిల్లల ఆవేదన ఎవరైతే అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారో 100% వాళ్ళ ఆవేదనను మనం అర్థం చేసుకోవాల్సిందే. ఓకే, తర్వాత రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు సోనియా గాంధీ టాపిక్ కూడా తీసాను. అయితే దాంతో ఒక క్లారిటీ ఇవ్వడం నా ధర్మం ఈ చర్చలో ఉన్నప్పుడు. ఎందుకంటే కేసీఆర్ తర్వాత సోనియా గాంధీని నేను స్వయంగా వెళ్లి ఆమెను సత్కారం చేసినోడిని నేను. అది వింటూ నేను అట్లా కూర్చోలేను. విషయం ఏంటంటే సోనియా గాంధీ కూడా మన పోరాటంలో ఒక భాగమే.
ఆమె ఇచ్చింది, భిక్షాటన ఇట్లాంటి పదాలు వాడకండి. ఎందుకంటే మనం అందరం టీవీలలో చూసినాం ఆమె తెలంగాణ ఏ రకంగా ఇచ్చిందో. ఆమె లేకుంటే ఇది అసాధ్యం. ఆమె ఒక మంత్రసాని పాత్ర నిర్వహించింది. అది మనము గ్రహించి కేసీఆర్ కూడా సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పిండు అసెంబ్లీలో. అయితే మనకు ఎవరన్నా చేసినప్పుడు మనం రుణపడాలి, లేకుంటే థ్యాంక్స్ అన్న చెప్పాలి, లేకుంటే వాళ్ళని గౌరవించాలి తప్పితే వాళ్ళను హేళన చేయడం అనేది అది మంచి సంస్కృతి కాదు. కాబట్టి మనం అందరం అమరవీరులు, మనము అందరము ఎట్లా పోరాటం చేసినామో సోనియా గాంధీ కూడా మన పోరాటంలో భాగస్వాములైంది. ఎందుకంటే ఆమె సొంత పార్టీ కూడా విభేదించింది. వాళ్ళ పార్టీ మనుషులు కూడా దీనికి ఒప్పుకోలే. ఆమె ఒక స్త్రీమూర్తి, గొప్ప మనిషి కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమె తెలంగాణ ఎట్లిచ్చిందో మనం చూసి కూడా మనము ఆమెను ఇలా హేళన చేసి పక్కన పెట్టేసి రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ తెచ్చినోడు, తెలంగాణ ఇచ్చినోడు, ఈ చెత్త డిస్కషన్ డస్ట్బిన్ లేచేసి మనం ఆమెకి ఇప్పటికే పిలిచి సత్కారం చేయనుండే. నేను ఒక ఇండివిజువల్ గా కామన్ పీపుల్ తరఫున పోయి టాపిక్ వేరండి రఫీ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ టాపిక్ ఓకే రఫీ గారు, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మోహన్ గారు థ్యాంక్ యూ, ప్రేమరాజ్ గారు, చరణ్ రాజ్ గారు, అలాగే ఏపూరి సోమన్న గారు, దేశపతి శ్రీనివాస్ గారు. సో మొత్తానికి తెలంగాణ రచయిత అందశ్రీ రాసిన పాట ప్రతి బడిలో ఊరిలో చౌరస్తాలో మోర్మోగింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పలు మార్పులు చేర్పులతో ఈ పాటను రాష్ట్ర గీతంగా ఆమోదించింది. అయితే ఈ పాటకు కీరవాణి సంగీతం అందించడంపై ఇప్పుడు తెలంగాణ సంగీత కళాకారులు అభ్యంతరం చెప్తున్నారు. ఆయన టాలెంట్ మీద మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఇది మా పాట, మేం చేస్తే మేం గర్వంగా మేం చేశామని చెప్పుకుంటామని చెప్తున్నారు. మరి ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.